మూడవ పాఠము మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుంచి 31. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసుని అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. ఆయన వస్త్రములు తీసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలను యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయన అపహసించిన తరువాత ఆయన మీదున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రము ఆయన తొడిగించి శిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఈ సమయంలో మూడవ పాఠం చదివినిపించిన అనిల్ కుమార్ ప్రత్యేక వందనాలు. ఒక్క అడుగు ముందుకేయగలరా? అవకాశం ఏమైనా ఉంటే చూడండి. ఏమాత్రం ఖాళీ లేకుండా చూసుకోండి. పక్కన కూడా చాలా ఖాళీ ఉంటా ఉంది. ఇదంతా ఖాళీగా ఉంది. ఇటంతా రావచ్చు. రాని ముందుకు వచ్చి కొంచెం ముందుకు వచ్చేయండి, చదువుకోండి. రైట్, ముందుకు రాగలిగిన ముందుకు వచ్చేయండి. రైట్, అందరం కూర్చుందాం. కోయర్ వారు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడి వినిపించాల్సిందిగా కోరుతున్నారు. త్వరగా రావాలి. రాజు, ఆ వాటర్ క్యాన్స్ పక్కన పెట్టినా, పక్కన పెట్టి వెనకాల చైర్స్ వేయండి. హల్లెలూయా. ఎంత ప్రేమయా ఈ పాపిపై, ఎంత జాలయా ఈ దీనునిపై, ఎంత ప్రేమయా ఈ పాపిపై, ఎంత జాలయా ఈ దీనునిపై. ఆ కొరకే సిలువ మోసి గాయపడితివా, మా పాపములకై బలి అయితివా. ఆ కొరకే సిలువ మోసి గాయపడితివా, మా పాపములకై బలి అయితివా. ఎంత ప్రేమయా ఈ పాపిపై, ఎంత జాలయా ఈ దీనునిపై. సుందర మగను నివేదనాలు ఉన్న కిరీటమును అల్లి శిరమున పెట్టాను. కిరీటమును అల్లి శిరమున పెట్టాను.
ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి పాటపాడు వినిపించిన క్రొయర్ వందనవంతుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్, ఈ సమయంలో మరి మన మధ్యలో జోసఫ్ గారు ఉండటం చాలా సంతోషం. మరి వారు దుమ్మగూడెంలో ఇంజనీర్గా చేస్తున్నారు. మరి వారిని నేను పిలిచినప్పుడు వెంటనే నా యొక్క ఆహ్వానాన్ని అందుకొని అయ్యా తప్పకుండా వస్తానని చెప్పి వారు మెసేజ్ పెట్టారు. మరి కొంచెం ఆ టైం అంటే బస్సులో వచ్చారు కాబట్టి కొంచెం టైం కాలాతీతం అయింది. అయినా టైంలో అందుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రభు మరి వారిని మా మనసుకి తీసుకొచ్చిన విధానం బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తూ మరి పీఠిక ప్రసంగంగా మరి వారు కొద్ది నిమిషాలు మనతో యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు మరణించారు అనే విషయాలు కొన్ని విషయాలు మనకి మాట్లాడతారు. మరియు వారిని వారు పరిచయం చేసుకోవాలని కోరుతున్నాను. మరి దేవుడు ఎంతో గొప్ప పరిచర్య వారు జరిగిస్తూ ఉన్నారు. ఒక పక్క గవర్నమెంట్ జాబ్లో ఉంటూ కూడా మరి ఆత్మల పట్ల భారం కలిగి యూట్యూబ్ను కూడా వారు ఓపెన్ చేసి చక్కగా సందేశాలు
మనకు అందిస్తూ ఉన్నారు. వారి సతీమణి ఇద్దరు కూడా మన మధ్యకి రావటం జరిగింది. వారిని ప్రత్యేకంగా లోపలికి రండి అమ్మ, ఇక్కడికి రండి, అమ్మగారి దగ్గర రండి. ఆహ్వానించుతున్నాం. మరి ఈ సమయంలో వారు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడతారు. చప్పటి కొట్టి వారిని ఆహ్వానిద్దాం. మొదటిగా దేవుని పరిశుద్ధ మందిరములో దేవుని బిడ్డల మధ్యలో తన మాటగా తన బోరగా వాడబడటానికి అవకాశం ఇచ్చిన నా రక్షకుడు నా ప్రభువైన యేసయ్యకు వందనాలు తెలియపరుస్తూ, ప్రేమతో ఆహ్వానించిన సహోదరుడికి, అమ్మగారికి, సంఘ పెద్దలకి, ఇక్కడ చేరిన ప్రతి విశ్వాసికి కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రేమైన సహోదరి సహోదరుడా, నా పేరు జోసఫ్. దేవుడిచ్చిన కృప చొప్పున ఈ ప్రాంతానికి, మాది గుంటూరు, 13 సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా దుమ్ముగూడ ప్రాంతంలో ఉన్న హైడెల్ పవర్ ప్లాంట్లో ఉద్యోగరీత్యా చేయడానికి వచ్చాను. నా ఇంట్రడక్షన్ అది కాదు. నేను దేవుని బిడ్డను. ఇది నా ఇంట్రడక్షన్. నేను గర్వంగా చెప్పుకునేది ఈ లోకంలో నేను ఏమై ఉన్నానో కాదు, కానీ దేవుడిలో నేను ఏమై ఉన్నాను. నేను దేవుణ్ణి ప్రేమించిన బిడ్డను, దేవుడి చేత ప్రేమించబడుతున్న బిడ్డను. ఇది నా ఇంట్రడక్షన్. ఇక మీ అందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. లోకములో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అది మంచిది కాదు, కీడుగా ఎంచుతుంది లోకం. కానీ లోకానికి వ్యతిరేకమైనది క్రైస్తవం. లోకాచారాలకి వ్యతిరేకమైనది క్రైస్తవం. లోకాధిపతి అయిన సాతానికి వ్యతిరేకముగా ఉండేది క్రీస్తువారు. యేసుక్రీస్తు వారు మరణము ఈ లోకానికి మంచిది. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచిది. కాబట్టే ఆయన చనిపోయిన ఈ దినమును మంచి శుక్రవారముగా, మంచి రోజుగా క్రైస్తవ లోకము ఆచరిస్తూ ఉంటది. ఇది చాలా నిజంగా మన క్రైస్తవ పెద్దలు, మన పూర్వీకులు, మన పితరులు ఏ రకముగా ఈ పేరు పెట్టారో తెలియదు, కానీ వారందరికీ కూడా యేసయ్య నామములో మనందరము కూడా స్తుతి స్తోత్రము చెల్లించుకుందాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గుడ్ ఫ్రైడే అని పేరు గాని పెట్టకపోయి ఉంటే మనకి సరైన సువార్త అందేది కాదు. ఈ లోకానికి మనము కూడా సరైన సువార్తను అందించేవారము కాదు. ఒక వ్యక్తి మరణము ఆ సమాజానికి, లోకానికి కీడు అయితే, క్రీస్తు వారి యొక్క మరణము ఈ లోకానికి వెలుగునిచ్చింది, విడుదలనిచ్చింది. ఆయన ఈ లోకానికి మొదటి రాకడలో రావడమే ఆయన యొక్క ప్రణాళికను, దేవుడి యొక్క ప్రణాళికను, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు ఆయన. ఆ చిత్తం నెరవేర్చబడిన రోజే, ఆ ప్రణాళిక నెరవేర్చబడిన రోజే ఈ మంచి శుక్రవారం రోజు. ఎందుకు వచ్చారో, దేని కొరకు వచ్చారో, దేవుడు దేని కొరకు ఈ లోకానికి పంపించారో అది సంపూర్ణముగా నెరవేర్చబడిన రోజు ఈ మంచి శుక్రవారం. నా ప్రియ సహోదరి సోదరుడా, ఒక మాట మీకు తెలియచెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు సృష్టించక ముందు ఒక్కరే ఆత్మరూపములో అగాధ జలముల మీద అలలాడుచున్నప్పుడు, దేవుడు అంటే మనలాంటి ఫీలింగ్స్ ఉన్నవాడే. అంటే ఫీలింగ్స్ అంటే దేవుడికి సంతోషం ఉంది, దేవుడికి ఆనందం ఉంది, దేవుడికి కోపం ఉంది, దేవుడికి రోషం ఉంది. మనుషులకి ఆ లక్షణాలే వచ్చి ఉన్నాయి. కానీ దేవుడు ఒంటరిగా అగాధ జలాల మీద అల్లాడుచున్నప్పుడు తన సంతోషము పంచుకోవడానికి ఎవరూ లేరు, తన యొక్క ఆనందము పంచుకోవడానికి ఎవరూ లేరు. కాబట్టి తన పోలిక చొప్పున, తన స్వరూపమందు తన పోలిన వారిని, జనాలను సృష్టించి, మానవులను సృష్టించి
వారి మధ్యలో ఆయన నివసించి ఆనందించాలని దేవుడి యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలోంచి వచ్చిందే ఈ సృష్టి, ఆ ప్రణాళికలో వచ్చిందే మానవ జీవితం, మానవ జన్మలు ఈరోజు. దానికి లక్ష్యం ఏమిటి అంటే తన పోలికను, తన స్వరూపాన్ని ధరించుకున్న తన బిడ్డల మధ్యలో ఆయన నివసిస్తూ వారితో ఆనందించాలి, వారితో సంతోషించాలి, వారందరి మధ్యలో తన ఫీలింగ్స్ను పంచుకోవాలి అని దేవుడు ఆశించాడు. ఈ సృష్టి సృష్టించక ముందు ఉన్నది ఎవరంటే దేవదూతలు ఉన్నారు, కానీ వారు సేవకులు మాత్రమే. అందుకే దేవుడు సృష్టిని సృష్టించాడు, తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవుల్ని సృజించారు ఆయన. అందుకే ఆదాము అవ్వలను ఆశీర్వదిస్తూ మీరు ఈ లోకమును నిండించాలి, లోకములో అభివృద్ధి చెందాలి, లోకములో విస్తరించాలి అని వాళ్ళని ఆశీర్వదించాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఈరోజైతే మానవుడు పాపములో జన్మిస్తున్నాడు, కానీ దేవుడి యొక్క ప్రణాళిక అంటే పాపము లేకుండానే మనుషుల్ని కనడము, అది ఆయన ప్రణాళికలో ఉంది. అలాగే లోకాన్ని విస్తరించాలనుకున్నాడు, లోకములను నిండించాలనుకున్నాడు, తన పోలికను, తన స్వరూపాలని వారందరి మధ్యలో సంతోషముగా ఆనందముగా నివసించాలనుకున్నాడు. కానీ ఆయన ప్రణాళికను సాతాను బద్దలుగొట్టాడు. సాతాను ఆ ప్రణాళికను వేరు చేశాడు. ఆదాము అవ్వలని పాపములో పడవేశాడు. పాపములోంచి వచ్చింది పుణ్యము రాదు కాబట్టి పాప బీజములో వచ్చింది మళ్ళీ పాపమే అయ్యింది. మానవ జీవితాలన్నీ కూడా, మానవులందరి పుట్టుక కూడా పాపములోనే పుడుతూ వచ్చారు. ఎందుకంటే ఆదాము అవ్వలకు పుట్టింది పాపాత్ములు పాపంలో పుట్టితే, ఆ తర్వాత పుట్టింది పాపములో పుట్టిన వాళ్ళైతే, ఆ తర్వాత పుట్టింది కూడా పాపములో పుట్టిన వాళ్ళే. మరి మీరు నేను ఎవరు? పాపములో పుట్టిన వాళ్ళమే. అందుకే దావీదు మహారాజు అంటాడు, పాపములోనే నేను పుట్టి తిని అన్నాడు. ఆదాము అవ్వలని పాపములో ఎప్పుడు పడవేశాడో దేవుడు ప్లాన్ బి మొదలు పెట్టాడు. ప్లాన్ ఏ పరిశుద్ధముగానే పిల్లల్ని కని, పరిశుద్ధముగానే భూమిని నిండించి, ఆ భూమిని నుంచి పరిశుద్ధుల మధ్యలో ఆయన నివసించాలి. కానీ ఎప్పుడు సాతాను భగ్నం చేశాడో దేవుడు ప్లాన్ బి స్టార్ట్ చేశాడు. ఏమిటి తెలుసా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి. ఏ పాపము మానవుడికి దేవునికి వేరుపరిచిందో, వ్యతిరేకించిందో, దూరం చేసిందో, ఆ పాపాన్ని కొట్టివేసి, ఆ పాపాన్ని కడిగివేసి మళ్ళీ మనుషుల్ని పరిశుద్ధపరిచి మళ్ళీ దేవుని యొద్దకు చేర్చాలి. ఇది ప్లాన్ బి. ఎప్పుడు వచ్చిందంటే ఆదాము అవ్వలు ఎప్పుడు పాపములో పడి దేవునికి దూరమైందో మానవ జాతి, అప్పుడే ప్లాన్ బి స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి అని. ఈ లోకానికి రావాలి. ఆయన పరిశుద్ధ రక్తము చేత మానవుల పాపమును కడగాలి. పరిశుద్ధ రక్తము చేత మానవుల్ని పరిశుద్ధపరిచి మళ్ళీ దేవుని యొద్దకు చేర్చాలి. ఇది ప్లాన్ బి. కానీ ప్రియ సోదరి సోదరుడు, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి. ఈ లోకానికి రావాలి అంటే ఎవరి కడుపులో వచ్చేస్తాడా? ఏ వంశంలో పడితే ఆ వంశంలో పుట్టేస్తాడా? కాదు. అందుకే దేవుడు ఒక జాతిని, ఒక సెపరేట్ జాతిని సృష్టించుకొని, తయారు చేసుకొని, తన మాట చొప్పున, తన ఆజ్ఞల చొప్పున తనతో పాటు నడిచి జీవించే ఒక జాతిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అందుకే ఆదాము అవ్వలకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఏం పేర్లు వాళ్ళకి? కయ్యూను, హేబేలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటది, హేబేలు నీతిమంతుడు కనుక అని ఉంటది. ఏముంటది? హేబేలు నీతిమంతుడు కనుక. అంటే ఒకవేళ దేవుడు ప్రణాళిక అయిందేమో హేబేలు వంశంలోంచి యేసుక్రీస్తు వారు రావాలేమో అని. కానీ కయ్యూను హేబేల్ని చంపివేశాడు. కయ్యూను హేబేల్ని చంపివేశాడు. మళ్ళీ దేవుడి యొక్క ప్లాను మళ్ళీ ఆగిపోతూ ఉంది. అందుకే ఆ ఆదికాండము 4వ అధ్యాయం చివరిలో మీకు ఉంటది, అవ్వమ్మ అంటదట, ఏమంట తెలుసా? హేబేలుకు బదులుగా దేవుడు నాకు హేతునిచ్చాడు అంటదట. మరి కుమారుణ్ణి దేవుడిచ్చాడు. ఎవరికి బదులుగా? హేబేలుకు బదులుగా దేవుడు నాకు షేతుని ఇచ్చాడు. అంటే ఒక నీతిమంతుని బదులుగా దేవుడు ఏం చేశాడు? మరొక నీతిమంతుణ్ణి ఇచ్చాడు. మరొక నీతిమంతుణ్ణి.
షేతు యొక్క వంశావళి మీరు చదివితే షేతు యొక్క వంశావళినే నోవాహు వచ్చాడు. నోవాహు 3 పిల్లలు. ఆ 3 పిల్లల్లో హేము వంశావళిలో నుంచే తెరాహు వచ్చాడు. తెరాహు వంశావళిలో నుంచే తెరాహు యొక్క పిల్లల్లో 3లో ఉన్న అబ్రహాములో నుంచి మళ్ళీ అబ్రహాము దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాముకి 8 మంది పిల్లలు. 8 మంది పిల్లల్లో మళ్ళీ ఈసాకును ఎన్నుకున్నాడు. ఈసాకు 2 మంది పిల్లలు. మళ్ళీ యాకోబును ఎన్నుకున్నాడు. యాకోబుకి 12 మంది పిల్లలు. అక్కడి నుంచి ఇజ్రాయేల్ యొక్క సంతానము మొదలైంది. దేవుడి యొక్క ఏర్పాటు, దేవుడి యొక్క ఎన్నిక ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను నేను. ఏర్పాటు, దేవుడి యొక్క పిలుపు అందరికీ లేదు. ఎందుకంటే ఇజ్రాయేల్ ఎన్నుకునేటప్పటికే ఎంతమంది వంశాలు ఉన్నాయి భూమి మీద? కయ్యూను వంశావళి ఉంది. అబ్రహాముకి 8 మంది పిల్లలు ఉంటే 8 మంది పిల్లలు, 7 పిల్లల యొక్క వంశావళి ఉంది. ఇష్మాయేలు వంశావళి ఉంది. అలాగే ఎంతో వంశావళి ఉన్నాయి. ఆదాము అవ్వలకి ఇంకా ఎంతో మంది కుమారులు కుమార్తెలు కలిగారు అని రాశాడు. వాళ్ళ వంశావళిని కూడా భూమి మీద ఉంది, కానీ దేవుడు వాళ్ళెవ్వరిని ముట్టుకోలేదు. ఆయనకి కావలసిన ఒక వంశావళిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆ వంశావళి ఇస్రాయేలు. అందులో యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. యూదా గోత్రములో నుంచే యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. యూదా గోత్ర సింహమైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అది ఒక ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. విడిపోయిన తన బిడ్డల్ని ఆయన మళ్ళీ కలపాలి దేవునికి అని. పాపము వల్ల వేరుపరచబడిన జనాల్ని మళ్ళీ కలపాలని ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకములో ఆయన రావడానికి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. వాళ్ళ వంశావళి నుంచి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. వాళ్ళ వంశావళి నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. తెలుసా, ఆయన వచ్చిన తర్వాత కూడా 2వ రాకడలో మళ్ళీ ఆయన వచ్చి తీసుకు వెళ్ళటానికి ఒక ప్రత్యేకమైన జనాంగం ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని పిలుస్తున్నాడు. ఆ జనాంగము పేరే సంఘము. ఆయన పాత నిబంధనలో ఏర్పరచుకున్న జనాంగము పేరు ఇశ్రాయేలు అయితే, నూతన జనాంగములో ఏర్పరచుకున్న జనాంగం పేరు సంఘము. యేసుక్రీస్తు వారు వచ్చి తీసుకెళ్లేది ఎవరిని? సంఘముని. కాబట్టి ఈరోజు దేవుని పాదాల యొద్ద కూర్చున్న మీరందరూ ధన్యులు. దేవుని పిలుపును అందుకున్న వాళ్ళు, దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు మీరందరూ కూడా పరలోకముకు వెళ్ళటానికి మీకందరికీ దేవుడిస్తున్న ఈ గొప్ప అవకాశము నా ప్రియ సోదరి సోదరుడా, గొప్ప అవకాశం. దేవుని ఏర్పాటు ఇది. ఏర్పాటులో లేని వారిని ఆయన పట్టించుకోడు. ఈ రోజు కూడా అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశం లేదు. ఆ రోజు పాత నిబంధనలో అనేక మంది ఉన్నారు కానీ వారిని ఎవరిని కూడా దేవుడు పట్టించుకోలేదు. కానీ ఏర్పాటులో ఉన్న వారి కోసం మాత్రమే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము 25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైన దానిగాను నిర్దోషమైన దానిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను ఎవరి కొరకు అప్పగించుకున్నాడు ఆయన? ఎవరి కొరకు ఈ బలియాగము చేశాడు ఆయన? ఎవరి కొరకు తన రక్తము చిందించాడు ఆయన? ఎవరి కొరకు ఆయన పిలుపు ఉంది? ఈ బలియాగము ఈరోజు పవిత్ర శుక్రవారం రోజు ఆయన చేసిన గొప్ప యాగము ఎవరి కొరకు? సంఘము కొరకు. దాని కొరకు ఆయన తనను తాను అప్పగించుకున్నాడట. తనను తానే అప్పగించుకున్నాడు తన సంఘము కొరకు. మీకు ఒక ప్రశ్న రావచ్చు, అయ్యా ఈరోజు చేసిన బలియాగము మానవులందరికీ కొరకు కదా, మరి సంఘము కొరకే అని ఎలా చెప్తున్నారు అనే ప్రశ్న మీకు రావచ్చు. నిజమే, మానవులందరి కొరకే. కానీ
ఈ యొక్క ఫలం ఎవరు అనుభవిస్తారు అంటే సంఘములో చేర్చబడిన వాళ్ళే. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా వచ్చిన ఫలము గాని, ఆయన మరణము ద్వారా వచ్చిన ఫలము గాని, ఆయన పునరుత్థాన దానము ద్వారా వచ్చిన ఫలము గాని ఎవరు అనుభవిస్తారు అంటే సంఘములో ఉన్నవారే. కానీ పిలుపు ఎవరికి ఉంది? అందరికీ ఉంది పిలుపు. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది పిలుపు. కానీ ఈ ఫలము అనుభవించేది ఎవరు అంటే సంఘములో చేర్చబడిన వాళ్ళే. ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని అమితముగా ప్రేమించాడు. ఆ సంఘము కొరకే తన ప్రాణమును అర్పించాడు. అది కలంకమైనను ముడతయైనను ఉండకూడదని దాన్ని పరిశుద్ధపరిచి వాక్యము చేత ఉదక స్నానము చేయించి తన రక్తముతో కడిగి శిలువ మరణానికి తనను తాను అర్పించుకుంది తన ప్రియ సంఘమే. అందుకే ఆ సంఘాన్ని వధువు సంఘం అన్నాడు, పెళ్లి కుమార్తె అన్నాడు, భార్య అన్నాడు, తన ఇష్ట సఖి అన్నాడు, ప్రియురాలు అన్నాడు. ఆ సంఘాని కొరకే. ఈరోజు సంఘములో ఉన్న మీరందరూ ధన్యులు. దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు, పడుతున్న వాళ్ళు. దేవుడు మీ కొరకు తన రక్తమును చిందించారు. అంత ధన్యత, అంత భాగ్యము పొందుకున్నాము. మనమందరము ధన్యులము. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ లోకానికి వచ్చారు ఆయన? ఇక రెండవది, ఈరోజు సిలువలో పలిగే 7 మాటలు ధ్యానించడానికి మనం అందరం సిద్ధపడుతున్నాం. మంచిదే. యేసుక్రీస్తు వారు ఆ సిలువలో పలికిన 7 మాటలు ఎక్కడ చెప్పారు? ఆ ప్రాంతము పేరేంటి? ఏంటి? కల్వరి. ఏంటది? కల్వరి. కల్వరిలో ఆయన పలికిన 7 మాటలు. మరి ఆ మాటలు మనము వినాలి, యేసయ్య స్వరము మనం వినాలి అంటే మనం ఎక్కడుండాలి? మనం కూడా ఎక్కడుండాలి? అసలు రావట్లేదు సౌండ్, అమాయకంగా చూస్తున్నారు. నేను మీరు శారీరకంగా కొత్తగానే ఆత్మీయ రూపంలో మన ఇద్దరం ఎవరు కూడా కొత్తలు కాదు. ఎందుకంటే నిన్ను నన్ను నడిపిస్తుంది ఒకే ఆత్మ, నిన్ను నన్ను రక్షించుకున్నది ఒకే ఆత్మ, ఒకే రక్తము, ఒకే పిలుపు. దేవునికి స్తోత్రం. మనమందరము రక్త సంబంధికులు. మరి ఆయన పిలుపు వినాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఆయన పిలుస్తుంది కల్వరిలో నుంచి. మనం ఎక్కడుండాలి? కల్వరిలోనే ఉండాలి. ఎక్కడుండాలి? కల్వరిలో ఉన్నవారికే కదా ఆ స్వరం వినపడుతుంది. ఊర్లో ఉన్న వాళ్ళకి వినపడుతుందా? ఇంతకీ కల్వరి ఎక్కడుంది? యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనము. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దాని గొల్గొతా అని పేరు. 20వ వచనం. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమయ్యున్నది. ఎక్కడుంది ఆ స్థలము? పట్టణమునకు. మనం పట్టణంలో కూర్చొనింటే వినపడుతుందా? పట్టణమునకు సమీపమున అంటే ఇంకో మాట చెప్తాను. ఎక్కడదంటే పట్టణమునకు వెలుపల. అంతే కదా? పట్టణమునకు సమీపమున అంటే ఎక్కడుందా కల్వరి? పట్టణము బయట. పట్టణము బయట ఉంది. ఇంకొక మాట చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకు ఆయన వద్దకు ఎక్కడ నిలబడాలి మనం? ఆయన ఎక్కడ శ్రమ పొందాడు? గవికి వెలుపల. గవి అంటే పట్టణపు ద్వారము. పట్టణపు ద్వారము, పట్టణానికి బయట ఆయన శ్రమ నొందాడు. ఈరోజు మనమందరం ఎక్కడికి వెళ్ళాలి? శిబిరమునకు
వెలుపల ఆయన యొద్దకు వెళుదాం. ఈరోజు ఎక్కడికి వెళ్దాం మనం? 7 మాటలు ధ్యానించడానికి వచ్చావు నువ్వు, నేను, మనమందరము కూడా. ఈరోజు మనమందరం ఎక్కడ నిలబడితే ఆయన స్వరం వినపడుతుంది? ఈ లోకంలో ఉంటే కాదు. నీ స్థితి ఈ లోకాన్ని అంటిపెట్టుకొని, నీ స్థితి ఈ లోకాన్ని ప్రేమిస్తూ, నీ స్థితి ఈ లోకాన్ని అనుభవిస్తూ ఉంటే కల్వరిలో లేవు. కల్వరి యొక్క స్వరము నీకు వినపడదు. ఒకవేళ ఈరోజు వింటావేమో, అది అక్షర రూపంలో నీకు వింటావేమో, అక్షర రూపంలో అర్థమైద్దేమో నీకు. కానీ నువ్వు కల్వరిలో నిలబడి చూడు, అసలు యేసుక్రీస్తు వారు ఆ మాటలు ఎందుకు పలికారు, ఆ మాటల యొక్క అర్థం ఏమిటి, ఆ మాటలు ఇన్ని సంవత్సరములుగా మనమే ప్రతి సంవత్సరం ఎందుకు ధ్యానిస్తూ ఉన్నాము, ఆ మాటల యొక్క అర్థం ఏమిటి, అవి మనకి ఏ రకముగా ఉపయోగపడుతున్నాయి, మన జీవితానికి ఏ రకముగా ఉపయోగపడుతున్నాయి. నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వెక్కడ నిలబడాలో తెలుసా? శిబిరమునకు వెలుపల, గవికి వెలుపల, పట్టణమునకు వెలుపల, ఈ లోకమునకు వెలుపల నీ స్థితి ఉండాలి. లోపలములకు వెలుపల ఈ స్థితి ఉండాలి. నువ్వు ఇక్కడ కూర్చొని, లోకములో కూర్చొని, లోక స్థితిలో కూర్చొని, లోకాన్ని ధ్యానించుకుంటూ, లోకాన్ని ఆశించుకుంటూ, లోకాన్ని ప్రేమించుకుంటూ ఈ మాటలు వినటానికి సిద్ధపడుతున్నావేమో నా సహోదరి, సహోదరుడా. నీకు వినపడవు ఆ మాటలు, నీవు వినపడవు. నువ్వు ఎక్కడుండాలంటే కల్వరిలో ఉండాలి. నీ ఎదురుగా యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ, వేదన పడుతూ, బాధపడుతూ ఆయన పలికిన ఆ స్వరమును నువ్వు వినగలగాలి ఈరోజు. అలా వినలేదు, ఒక ఆచారముగా నువ్వు చేస్తున్నావేమో, ఒక అలవాటుగా నువ్వు చేస్తున్నావేమో. ప్రతి సంవత్సరము జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరము కూడా అదే రకముగా ఉన్నావేమో, ఏదో ఆశించి వచ్చి ఇక్కడ కూర్చున్నావేమో. కానీ ఆ మాటలు వినగలిగితే నా ప్రియ సోదరి సోదరుడా, ఆ మాటలు వినగలిగితే నీ జీవిత స్థితి మార్చగలుగుతాయి, నీ జీవితాన్ని మార్చగలుగుతాయి. యేసుక్రీస్తు వారు ఒక్కరోజు ప్రసంగం మొదలెడితే కంటిన్యూగా 3 రోజులు కంటిన్యూగా ఆపకుండా చెప్పగలిగిన శక్తివంతుడు ఆయన. అంత గొప్ప బోధకుడు ఆయన. ఆ మాటలు వినటానికి కొండల మీదకి, గుట్టల మీదకి ఆయన ఎక్కడుంటే అక్కడికి జనాలు తండోపతండాలుగా పరిగెత్తి వచ్చేవాళ్ళు, తండోపతండాలుగా. కానీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సిలువ మీద వేలాడుతూ, అంటే ఎన్ని గంటలు? 6 గంటలు. 6 గంటలు వేలాడుతూ ఆయన పలికిన మాటలు ఎన్ని? 7 మాత్రమే. పరిశుద్ధ బైబిల్ ప్రకారం 7 అంటే సంపూర్ణము, అంటే అంతకన్నా ఇంకేమీ లేదు అని అర్థం. సంపూర్ణము. ఆ 7 మాటల్లోనే క్రైస్తవ జీవితం యొక్క సంపూర్ణమైన అర్థం ఉంది. నీ బ్రతుకు యొక్క మార్గం ఉంది, నీ బ్రతుకు ఒక పద్ధతి ఉంది. ఈ 7 మాటల్లోనే, ఈ 7 మాటల్లోనే. ఆ సిలువ మార్గం ఏంటో తెలుసా? ఈరోజు లోకాన్ని ఎదిరించే మార్గము, లోకాన్ని నూతనమర్చిన మార్గము, ప్రేమ మార్గము, సిలువ మార్గము. అనేక మంది సిలువ వేయబడ్డారు యేసుక్రీస్తు వారికి ముందు, తర్వాత కూడా. కానీ ఒక మనిషిని హింసించటానికి, ఒక మనిషిని చంపటానికి, మరణము చేయటానికి ఏర్పరచబడిన ఆ మార్గమే యేసయ్య సిలువ మార్గం ఏం తెలుసా? ప్రేమ మార్గమైంది. ఏ మార్గం అది? ప్రేమ మార్గమైంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు అను శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదనియు మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏ మార్గం అది? యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గము, సిలువ మార్గము. ఆ మార్గము నూతనమైనది, జీవమైనది. ఏ మార్గం అది?
మృత మార్గము కాదు, చనిపోయిన మార్గము కాదు, ఒకప్పుడు ఉన్న మార్గము కాదది. ప్రతి సంవత్సరము మంచి శుక్రవారం రోజున నువ్వు నేను ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయనతో పాటు నడుస్తున్న మార్గం ఏ మార్గము తెలుసా? జీవమైన మార్గము. అందులో నడిచే వాళ్ళు ఎవరు? జీవము కలిగిన వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన వెనక అన్నాడు, మీరు నా శిష్యులైతే మీ సిలువను మీరు ఎత్తుకుని నన్ను వెంబడించండి. మన సిలువను మనం ఎత్తుకొని ఆయన సిలువ వేసుకొని నడుస్తుంటే ఆ నూతనమైన మార్గములో, ఆ సజీవమైన మార్గములో, జీవము కలిగిన మార్గములో మనమందరము నడవాలి. ఈరోజు నడవాలి. ఈరోజు మాత్రము కాదు, జీవితాంతం ఆ మార్గము ప్రత్యేకమైనది, ప్రతిష్ఠించబడినది నీ కొరకు నా కొరకు. ఎవరైతే ఈ మార్గములో నడుస్తారో వారు మాత్రమే పరలోకము వరకు వెళ్ళగలుగుతారు. యేసయ్య ఆ మార్గములో నడిచారు, మరణాన్ని జయించారు, సాతాన్ని జయించారు. ఈరోజు పరలోకమును స్వతంత్రించుకొని తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. ఏం చెప్పారు? ఎవరైతే జయించి నా యొద్దకు వస్తారో వారికి నా సింహాసనం మీద కూర్చొనే భాగ్యం ఇస్తానన్నాడు. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి నా తండ్రి కుడి పార్శ్వమున నేను కూర్చున్న ప్రకారం ఎవరైతే జయించి నా దగ్గరకు వస్తారో వారిని నా సింహాసనం మీద నేను కూర్చుండబెట్టుకుంటాను. అంటే మనము కూడా ఏం చేయాలి? ఎవరిని జయించాలి? లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, లోకాశలను జయించాలి. యేసుక్రీస్తు వారు ఏ రకముగా జయించారో మనం కూడా జయించి పరలోకానికి వెళ్ళగలిగితే ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చునే భాగ్యము ఇస్తారు. ఇంకొక ప్రశ్న, ఆయన పక్కన కూర్చునే దమ్ము ధైర్యం ఎవరికుంటది? ఎవరికుంటది? ఆయన భార్యకు మాత్రమే. ఎవరికి? ఆయన పక్కన కూర్చుకునే దమ్ము ధైర్యం ఎవరికుంటది? ఆయన భార్యకు మాత్రమే. ఎవరా భార్య? సంఘం. అంటే ఎవరు? మనమే. దేవునికి స్తోత్రం. జయించాలి అంటే ఈ 7 మాటలని మీరు ఆత్మానుసారముగా వినగలగాలి. వినడము మాత్రమే కాదు, ఆచరించగలగాలి. ఇవి యేసుక్రీస్తు వారి నోటిలో నుంచి వచ్చిన వాక్యము, మాటలు. అవి వినాలంటే ఇక్కడ కూర్చోలేదు మీరు, కల్వరిలో ఉన్నారు. మీరు కల్వరిలో ఉన్నారు. మీ ఎదురుగా యేసుక్రీస్తు వారు వేలాడుతున్నారు. యేసుక్రీస్తు వారు వేలాడుతున్నారు, నరక వేదన పడుతున్నారు. అది ఎవరి గురించో నీకు బహుగా తెలుసు, దేని గురించో బాగా తెలుసు. తెలిసి నీవు నిలవవలసిన స్థితి ఏంటో తెలుసా? తల్లి అయిన మరియా తన కుమారుడు ఎదురుగా నిలబడింది. యేసును అనుసరించిన శిష్యుడు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు. యేసు చేత పరిశుద్ధపరచబడిన మగ్దలా మరియా ఆయన ఎదురుగా నిలబడింది. నీవు నేను మనమందరము కూడా ఆయన ఎదురుగా నిలబడి ఉందాం. నిలబడి ఉన్నప్పుడు మాత్రమే ఆయన స్వరమును ఆలకించగలుగుతావు. ఆయన నోటిలో నుంచి ఆ మధురమైన మాట నీ జీవితాన్ని మార్చిద్ది. సిలువలో 7 మాటల యొక్క ఆశీర్వాదాలు పొందుకొని నీ జీవితము నూతనమైనదిగా, సజీవమైనదిగా, నవీన స్వభావము ధరించుకునేదిగా ఈరోజు దేవుడు మనలందరినీ మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. చక్కటి పీఠిక ప్రసంగం చేసిన జోసఫ్ గారిని బట్టి ప్రత్యేకంగా దేవునికి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం నీరసంగా ఉన్నారు, గట్టిగా స్తోత్రం చెబుతా. హల్లెలూయా. నీరసంగా ఉన్నారా? ఈ మంచి శుక్రవారం చెప్పారు కదా. ఏ శుక్రవారం? శుభ శుక్రవారం అంటారు. మంచి శుక్రవారం. మనకి ఏం జరిగింది? ఆయనకి శిలువ ద్వారా మనందరికీ మేలు జరిగింది. మేలు జరిగింది కాబట్టి ఇది మంచి శుక్రవారం అయింది. కాబట్టి మంచి శుక్రవారాన్ని మనం ఎలా ఉండాలి? నీరసంగా ఉండాలా? ఎలా కనపడాలా? మంచిగా కనబడాలి, మంచిగా ఆలకించాలి, దేవుని స్తుతించి ఆరాధించాలి. చెప్పబడిన వాక్యం కొరకు మన మధ్య ఉన్న సుదర్శన్ గారు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. అయ్యా, 10 నిమిషాలు కాదు, ఒక 2 నిమిషాలు మాత్రమే సమయం. దయచేసి వినండి.
ప్రార్థన చేసేవారు ఒక 2 నిమిషాల సమయమే, ఎందుకంటే మరి 10 నిమిషాలు చేస్తే మరి చాలా టైం అయిపోతుంది. రైట్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయా మా మధ్యలో నిలవబడి తని ప్రభా నాయనా, అయా తండ్రి నీకు స్తుతులు నాయనా. నీ దైవ సేవకులను నిలవబెట్టుకొని తని ప్రభా, అయా పీఠిక ప్రసంగంగా చేయబడినటువంటి మాటలు అయా నాయన నీకు వందనములు. మేము విడిచిపెట్టుకోకుండా తని ప్రభా, అయా ఆ సిలువలో పలికినటువంటి 7 మాటలు నాయనా నువ్వు పలుకుచున్నప్పుడు తని ప్రభా నాయనా, నువ్వు ప్రేమించినటువంటి యోహాను గారు శిష్యుడు, అయా నువ్వు ప్రేమించినటువంటి నాయనా అయా మగ్దలేని మరియ తని ప్రభా, అయా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంకా తండ్రి ప్రభా నాయనా, అయా నాయనా, అయా నీకు జన్మనిచ్చినటువంటి తల్లి గారు 3 ఉన్నారు ప్రభా, ఎవరూ లేరు ప్రభా. అయా తండ్రి నీకు వందనములు. ఆ మాటలు తని ప్రభా మేము కూడా తని ప్రభా నీ ఎదుట నిలవబడి వినగలిగేటువంటి మనస్సును నాయనా మాకు మీరు అనుగ్రహించండి ప్రభా. నీకు వందనములు నాయన. ఇన్న మాటలు తని ప్రభ విడిచిపెట్టుకోకుండా తని ప్రభ మా హృదయమైనటువంటి పలకల మీద మేము రాసుకొని తని ప్రభ ప్రతిరోజు ధ్యానించుకున్నట్టుకు తని ప్రభ నీ పరలోక రాజ్యములో నాయన వారసులుగా మేము ఉండటానికి నీ కృపను అనుగ్రహించి మీరు కాపాడతారని ముందున్న సమయమును ఆశీర్వాదకరంగాను దీవెనకరముగాను మీరు జరిగించుతున్న నమసు మా ప్రియుడు మరక్షుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సుదర్శన్ గారిని బట్టి వందనాలు. అకార్డింగ్ టు ద గుడ్ ఫ్రైడే షెడ్యూల్ ప్రోగ్రామ్ వీఆర్ 17 minutes లేట్. ఎంతండి? 17 నిమిషాలు లేటు ఉన్నాం. దీన్ని ఒక్కొక్క 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా కొంచెం కుదించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. 3 గంటల కల్లా ఎట్టి పరిస్థితిలో మనం దీన్ని అవచేయాలని కోరుతున్నాం. రైట్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనే మాట మన మధ్యలో వేద పాఠము నవభారత్లో పనిచేస్తున్న శ్యామ్ గారు వచ్చి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాను. అది చిన్న మైక్ కూడా సిద్ధపరచండి, చిన్నది కూడా. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ప్రార్థన చేస్తే కొంచెం సమయం మనకు కలిసి వస్తుంది. వేద పాఠం చదివేవారు ముందుకు రావచ్చు, ప్రార్థన చేసేవారు ఎక్కడ కూర్చుంటే అక్కడే మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ మొదటి వేద పాఠంగా లూకాసు వార్త 23వ అధ్యాయం 32 నుంచి 34 వచనం వరకు. మరి 2 ఆయనతో కూడా చంపబడుటకు తేబడరి, వారు నేరం చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరు గనుక వీరిని క్షమించమని చెప్పిను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చిట్లు వేసిరి. వేద పాఠం చదివి వినిపించిన శ్యామ్ గారిని బట్టి వందనాలు. ఈ సమయంలో ఈ మొదటి మాట కొరకు మన మధ్య ఉన్న సిస్టర్ సుజాత లాజర్ గారు ప్రార్థన చేస్తారు. ఇక్కడ అన్నాను. ఆమేన్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాట, మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమనే మాట మన మధ్యలో ఉన్న జోసెఫ్ గారు వచ్చి దాన్ని వివరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవం యొక్క జీవన విధానమే ఈ వాక్యం.
క్రైస్తవుడు క్షమాపణ గుణము కలిగిన వాడు. యేసుక్రీస్తు వారు చెప్పేవారు మాత్రమే కాదు, దాన్ని ఆచరించి చూపించే వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నారు. నిజంగా ఆయన ఉన్న స్థితిని ఒకసారి మనం చూడగలిగితే, ఏ దోషము లేకపోయినా, ఏ తప్పు లేకపోయినా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల నోళ్లతో కొనియాడబడే ఆ దేవుడు పాపి అయిన మానవుల చేతికి తనను తాను అర్పించుకొని చిక్కించుకొని కొరడా దెబ్బలతో, అనేకమైన మాటలతో మానసిక శారీరకంగా హింసించబడుతూ, ఆయన దూషించబడుతూ, అటువంటి పరిస్థితిలో ఆయన చెప్పిన మాట, నా ప్రియ సోదరి సోదరుడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు. ఒక ప్రశ్న మిమ్మల్ని వేయదలిచాను. ఈ వీరు అంటే ఎవరు? వీరిని క్షమించు. ఈ వీరు అంటే ఎవరు? అక్కడ ఎవరున్నారు? చాలా గుంపులు ఉన్నాయి అక్కడ కదా. పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులున్నారు, యూదా మత పెద్దలున్నారు, యూదులున్నారు, రోమా సైనికులు ఉన్నారు. అదే విధముగా ఈ యొక్క మరణానికి కారణమైన యూదా ఇస్కరియోతు కూడా జ్ఞాపకములో ఉన్నాడు, పిలాతు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు. ఆయన హింసించిన ప్రతి ఒక్కరు ఉన్నారు, ఆయన బాధ పెట్టిన ప్రతి ఒక్కరు ఉన్నారు. వారందరి గురించి ప్రభు అన్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఇది క్రైస్తవ జీవితము, నా ప్రియ సోదరి సోదరుడా. క్రైస్తవ బ్రతుకిది. ఎవరైనా ఈ యొక్క మాటని అర్థము చేసుకోకుండా, ఈ బ్రతుకు ఈ మార్గములో జీవించకుండా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళు అనుకోవచ్చు మేము దేవుని బిడ్డలమని, కానీ ప్రభు వారిని అంగీకరించరు. క్షమాపణ, ప్రేమ క్రైస్తవుల యొక్క మార్గం, అది క్రైస్తవుల యొక్క స్వభావం, అది క్రైస్తవులు జీవించే విధానం అది. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఆయన అంటాడు, మీరు దేవుని కుమారులు కుమార్తెలు అవ్వాలంటే, మీరు దేవుని కుమారులు దేవుని బిడ్డలము మేము అని మీరు జీవించాలి అంటే, మనకి ఉండవలసిన లక్షణం ఏమిటో ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన చేస్తూ చెప్తున్న మాట ఇది. మీరు దేవుని కుమారులు అగునట్లు మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు ఆలోచించండి, మరి మనం దేవుని బిడ్డలమా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, వీరిని క్షమించు. తెలియక చేస్తున్నారు కాబట్టి తండ్రి వీరిని క్షమించు. మరి తెలిసి చేస్తున్నాం మనం? ఆయన చెప్పిన మాట తెలుసు, కొండ మీద ప్రసంగము తెలుసు, మన జీవన విధానము తెలుసు. క్రైస్తవుడు అంటే ఎవడు? ఒక లోకస్తుణ్ణి, ఒక క్రైస్తవుడిని పక్కపక్కన నిలబడితే ఇతను క్రైస్తవుడు అని ఎలా గుర్తుపట్టాలి? మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు? అంతియోకియాలో ఉన్న క్రైస్తవ జనాలను చూసి వీళ్ళు క్రైస్తవులు అని చెప్పారట. ఎవరు చెప్పింది? అన్యులు. వీళ్ళు క్రీస్తును అనుసరిస్తున్నారండి, వీళ్ళు క్రీస్తు ప్రకారం జీవిస్తున్నారండి, ఆయన మాట ప్రకారం జీవిస్తున్నారండి, కాబట్టి వీరిని క్రైస్తవులు అని పిలుస్తున్నామండి అని ఎవరన్నారు? అన్యులు. దురదృష్టం ఏంటో తెలుసా? మేము క్రైస్తవులు అని మనం చెప్పుకోవలసిన దుస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. కారణము తెలుసా నా ప్రియ సోదరి సోదరుడా? ఈ మాటే. క్షమాపణ, ప్రేమ కలిగిన జీవన విధానం మనకి లేకపోవడం బట్టే ప్రభు చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు. వారికి తెలియదయ్యా, పాప ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళు. పాపం నేను దేవుణ్ణని, దేవుని కుమారుణ్ణని వాళ్ళకు తెలియదు, కాబట్టి వాళ్ళని క్షమించు తండ్రి. మరి మనల్ని గురించి ఏం ప్రార్థిస్తాడు దేవుడు? ఎదురుగా నీవు ఉన్నావు అంటే, సిలువ కింద నీవు ఉన్నావు అంటే,
ఆయన నీ ఎదురుగా మరణముతో పోరాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు అంటే మరి నీ గురించి ఏం మాట్లాడతాడు ప్రభు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నా ప్రియ సోదరి సోదరుడా? ఒక్కసారి తరిచి చూసుకుంటావా? కార్చబడుతుంది రక్తము నీ గురించే, సిలువ మీద మాట్లాడుతుంది నీ గురించే. ఆ రక్తముతో నువ్వు పరిశుద్ధపరచబడాలి కదా, పాపపు సంఖ్యలు తెగగొట్టుకోవాలి కదా. ఆయన మరణము ద్వారా నువ్వు లోకము నుంచి, సాతాను బంధకాల నుంచి విడిపించాలి పడాలి కదా. కానీ ఆయన స్వభావము లేని వారిని ఆయన పిలుచుకుంటాడా? ఆయన స్వభావము లేకుండా ఉన్న వారికి ఆయన క్షమాపణ ఇవ్వగలుగుతాడా? అందుకే ఎంతమంది ఏదొచ్చినా నీవు నన్ను నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా అని అడిగేవాడు ఆయన. విశ్వసిస్తున్నాను అంటేనే అక్కడ అద్భుత కార్యం జరిగింది. గుర్తుంచుకో, విశ్వాసం లేకపోతే ఒకవేళ యేసుక్రీస్తు వారు కూడా చేయలేరేమో. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మరి ప్రభు చెప్తున్నాడు, నువ్వు దేవునికి కుమారుడుగా, కుమార్తెగా, దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి అంటే క్షమాపణ అనే స్వభావం నీలో ఉండాలి కదా. ప్రభు చెప్పాడు కాబట్టి నేను క్షమిస్తున్నాను కాదది. నీ స్వభావమే ప్రేమ అయి ఉండాలి, నీ స్వభావమే క్షమాపణ అయి ఉండాలి. దేవుడు మానవుని ఎలా తయారు చేశాడు? తన స్వరూపమందు. ఏమిటి దేవుని స్వరూపం? 1 యోహాను 4:8. ఏమిటి దేవుని యొక్క స్వరూపం? ఏ స్వరూపం అమ్మ దేవునిది? దేవుడి యొక్క స్వరూపము ప్రేమ. ఆ ప్రేమ స్వరూపములోనే మానవుని తయారు చేశాడు. ఈరోజు ఆ ప్రేమను కోల్పోయి ఈరోజు మానవుడు దేవునికి దూరం అయ్యాడు. ఆ ప్రేమను ఇవ్వడానికే ఆయన పలుకుతున్నాడు, ప్రభువా వీరిని క్షమించు ప్రభువా, వీరు తెలియక పాపం చేస్తున్నారు. ఆయన అనుసరించిన స్టెఫన్ చేశాడు తెలుసు కదా. అపోస్తుల కార్యాలు 7:60. అపోస్తుల కార్యాలు 7:60. స్టెఫన్ అన్న మాట చాలన్నా. ప్రభువా ఈ పాపము వారి మీద మోపవద్దు, క్షమించు ప్రభువా. కారణం, ప్రభు యొక్క స్వభావము కలిగిన వాడు స్టెఫను. పేతురు పౌలు గారు కూడా ఎలాంటి స్వరూపం కలిగి ఉన్నాడో తెలుసా? చూడండి, 1 కొరింథీయులు 4:12. నిందింపబడి జీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకొనుచున్నాము, కృషింపబడి బతిమాలకొనుచున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది పౌలు గారికి ఈ స్వభావం? ఒకప్పుడు మాట అంటే పడేవాడు కాదు, హింసకుడు, దూషకుడు అయిన ఆ పౌలు గారి యొక్క స్వభావం ఎలా మారింది? క్షమించే గుణము దేవుడు చెప్పింది, క్షమించే బుద్ధి దేవుడిచ్చింది. దేవుణ్ణి అనుసరించే బిడ్డవైతే, యేసుక్రీస్తు యొక్క కుమార్తెవు, కుమారుడు నీవైతే నీవు కూడా క్షమాపణ అనే స్వభావాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఆ స్వభావాన్ని కలిగి ఉండకుండా నువ్వు దేవుని బిడ్డవు అనుకోవడానికి కుదరదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు సిలువ కింద నిలబడ్డావు, కల్వరిలో నిలబడ్డావు, ప్రభు యొక్క మాటలు ధ్యానించడానికి సిద్ధపడ్డావు. నువ్వు ఈ రోజైనా ఈ స్వభావాన్ని ధరించుకుంటావా? ప్రభువుని అడుగగలుగుతావా ఈరోజు? ప్రభువా నా తప్పులను క్షమించండి, ఇంతకాలము క్షమించలేని స్వభావంతో ఉన్నాను, నన్ను ప్రేమించిన వారినే ప్రేమిస్తున్నాను, ద్వేషించిన వారిని ద్వేషిస్తున్నాను ప్రభువా. అది నీ స్వభావము కాదు, నేను నీ బిడ్డగా ఉండాలని అనుకుంటున్నాను అయ్యా. ఆ స్వభావాన్ని ధరించుకునే కృపను నాకు ఇవ్వ తండ్రి అని ప్రార్థించగలుగుతావా? ప్రార్థించి చూడు, నీ ఎదురుగా సిలువ మీద వేలాడుతున్న యేసయ్య నిన్ను ఆశీర్వదించడానికి స్థిరంగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. క్షమించే అధికారం ఎవరికి ఉంది మామూలుగా? యేసయ్యకు ఉందా? ఎప్పుడైనా క్షమించాను అని చెప్పాడు యేసయ్య అందరినీ? పక్షవాత రోగికి చెప్పాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, ఇక లేచి వెళ్ళు. ఇంకొక పక్షవాతి రోగి చెప్పాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, ఇక వెళ్ళు. అనేక మారులు చివరి రోజు అప్పగింపబడుతున్నప్పుడు కాళ్ళని తన జుట్టుతో తుడిచిన సహోదరితో చెప్పాడు, విస్తారమైన నీ పాపములు
మరి ఇక్కడ ప్రభు క్షమించకుండా తండ్రిని క్షమించమంటున్నాడు. కారణం ఏంటి? అతిక్రమము చేసిన వాడిలో ఒక్కడిగా ఎంచబడ్డాడు, పాపులలో ఒకడిగా ఎంచబడ్డాడు, దోషుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు. నీ వల్ల నా వల్ల దేవుడు ఇచ్చిన అర్హతను కూడా కోల్పోయాడు ఆయన. అందుకే తను క్షమించడానికి అధికారము లేదు. ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో మనందరి వల్ల, మన పాపములు మోయడము వల్ల, మన పాపములు ధరించడము వల్ల, ఆయన పాపిగా మారడము వల్ల, అందుకే తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రి వీళ్ళందరినీ క్షమించు, వీరేమి చేస్తున్నారో వీరు తెలియదు గనుక వీరిని క్షమించు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనములో, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు. షరతు. మనం పరలోక ప్రార్థన నేర్పమంటే ఏం నేర్పాడైనా? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను నీవు, మా పట్ల తప్పు చేసిన వారిని మేము క్షమించినట్లు మా తప్పులను మీరు. మరి మన తప్పులు క్షమించబడాలంటే మనం ఏం చేయాలి? తప్పులు చేయకుండా ఎవరైనా ఉన్నారు ఎక్కడ? నేను తప్పు చేయలేదు అని ఎవరైనా చెప్పగలిగే స్థితిలో ఉన్నామా మనము? లేదు. మరి మన తప్పులు క్షమించబడాలంటే మనం ఎవరు తప్పులు క్షమించాలి? అందులోనే ప్రేమ ఉందిగా, క్రీస్తు యొక్క స్వభావం ఉందిగా, యేసయ్య శిలువ మార్గం ఉందిగా, యేసయ్య పలికిన మొదటి మాట అక్కడే ఉందిగా. ఎవరి పాపములు క్షమిస్తాడు? నీ పాపములు క్షమించబడాలి అంటే నువ్వు ఇతరుల పాపాలు క్షమించాలి. ఇతరుల పాపాలు నువ్వు ఎన్ని క్షమించగలవో నీ పాపములు అన్ని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావే నువ్వు. పరలోక ప్రార్థన అప్పజెప్పేస్తారు చాలా మంది, టక 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 అప్పజెప్పడమే. పరలోక ప్రార్థన స్వభావము, స్వరూపము క్రీస్తు మార్గం అని తెలుసుకోవాలి మనం. నువ్వు ఇతరుల పాపాలు, అయ్యా మేము ఇతరుల పాపాలు ఎలా క్షమిస్తున్నామో మా పాపాలు క్షమించు అంటే, మేము ఇతరుల పాపాలు క్షమించట్లేదు కాబట్టి నా పాపాలను క్షమించొద్దు అని నువ్వే చెప్తున్నావు దేవునికి. నువ్వే చెప్తున్నావు. మరి ఈ మొదటి మాటలో పలికిన ఆ యొక్క గొప్ప ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలని దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. నా సహోదరి సహోదరుడా, సిద్ధపడి ఉన్నావా? స్టెఫను ప్రభు బిడ్డగా ఆచరించాడు, తన స్వభావముతోనే మార్చుకున్నాడు. తను చనిపోతున్న స్థితిలో వాళ్ళ పాపాలన్నిటినీ క్షమించి ప్రభువా అని ప్రార్థన చేశాడు. పౌలు గారు తన జీవిత విధానమే మార్చుకున్నాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడైన ఆయన తన స్వరూపాన్నే మార్చుకున్నాడు, తన స్వభావాన్నే మార్చుకున్నాడు. ప్రభువును అనుసరిస్తున్నాడు. ప్రభు బిడ్డగా దూషించబడి నేను దీవిస్తున్నాను వాళ్ళని. నన్ను దూషిస్తున్నారు, నేను దీవిస్తున్నాను. నన్ను హింసిస్తున్నారు, నేను ఓర్చుకుంటున్నాను. నన్ను బాధ పెడుతున్నారు వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? క్రీస్తు యొక్క స్వభావం అది, దేవుని యొక్క స్వభావం అది, క్రైస్తవుల యొక్క స్వభావం అది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరులో ఆ స్వభావము లేదేమో, నీ భర్తను నువ్వు క్షమించటం లేదా, నీ భార్యను క్షమించటం లేదా, నీ అత్తమామలను క్షమించటం లేదా, నీ బిడ్డలను క్షమించటం లేదా, నీ కోడల్ని, నీ అల్లుడిని క్షమించటం లేదా, ఇరుగు పొరుగు వారిని క్షమాపణ లేకుండా నీ జీవితం సాగిస్తున్నావేమో. ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. నా సహోదరి సహోదరుడా, నీతోటే మాట్లాడుతున్నాడు. ఇది ఒకవేళ మనం వినే గుడ్ ఫ్రైడే చివరి గుడ్ ఫ్రైడే ఏమో మన జీవితాలకు చూసుకో. ఆయన రాకడో మన పోకడో ఏది ముందు జరిగినా మన గమ్యము పరలోకమై ఉండాలి. అప్పటి వరకు జీవించే విధానము క్రీస్తు మార్గమై ఉండాలి. అలాగ వెళితేనే నువ్వు సాతాన్ని జయించగలుగుతావు, లోకాన్ని జయించగలుగుతావు, పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. నా సహోదరి సహోదరుడా, ప్రభు చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు తెలియదు గనుక వీరిని క్షమించు. మనం అందరము క్షమాపణ పొందుకోవాలి. కానీ గుర్తుంచుకోండి, ఒక్క మాట చెప్పు ముగిస్తున్నాను. మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం ఉంది. అది ఎప్పుడైనా అయ్యగారు మీకు తెలియపరుస్తారు. మరణకరమైన పాపము ఎన్ని పొర్లు దండాలు పెట్టినా క్షమాపణ ఉండదు. కానీ మరణకరము కాని పాపం ఉంది, అది దేవుడు పశ్చాత్తాప పొందితే దేవుడు క్షమిస్తాడు దాన్ని. అది తెలుసుకో, ప్రభు మార్గములో క్షమాపణ పొందుకో. నీవు క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని, ప్రేమ స్వభావాన్ని ధరించుకొని, క్షమాపణ గుణము ధరించుకొని వెళ్ళు. ఇది ఆయన పలికిన మొదటి మాటలో మొదటి ఆశీర్వాదము. అట్లా జీవించే వాళ్ళే నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డ అని చెప్తున్నాడు.
కాబట్టి మనమందరము కూడా ఇక్కడ ఏ ఆత్మ విడిచిపెట్టకుండా అందరము దేవుని బిడ్డలాగా జీవించుదముగాక. ఆమేన్. మొదటి మాట నేను ముగిస్తున్నాను. వీరాలను క్షమించు తండ్రి, నేరమేమియున్ కోరితిటులా నిన్ను జంపు క్రూరాజనులకై ఆత్మ ఆశరణ్య అవిమోచక. రాయబడిన చదవబడిన అలాగే మనకి వివరించబడిన ఈ మొదటి మాట కొరకు మన మధ్యలో ఉన్న మిసెస్ జోసెఫ్ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి ప్రభా, మేమందరము నీ యొక్క పాదాల దగ్గర ప్రభా ఈ శిలువ ధ్యానాలని కార్యక్రమంలో ప్రభా ఈ ఆలయంలో చేరి ప్రభా ధ్యానిస్తుండగా తండ్రి ప్రభా నీ కృపని విస్తరింప చేయండి తండ్రి. ఈ సంఘం అంతటిలో ప్రభా మొదటి మాట ధ్యానం చేస్తున్నాం తండ్రి ప్రభా. ఈ మాట ధ్యానం ద్వారా తండ్రి ప్రభా మన హృదయంలో తండ్రి ఇతరుల పట్ల క్షమా అనే గుణంని అభ్యసించుకోవడానికి తండ్రి నీ యొక్క పరలోక శక్తిని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రము ప్రభా. ఇతర పట్ల మా శత్రువుల పట్ల క్షమించే మనసుని ప్రభా ప్రతి ఒక్క హృదయంలో దయచేయండి తండ్రి ప్రభా. నువ్వు ఎలాగైతే ప్రభా నిన్ను హింసించే వారిని, నేను ప్రభా కొడాలతో కొట్టిన వారిని ప్రభా ఎలాగైతే నువ్వు క్షమించాను తండ్రి ప్రభా, మేము కూడా మా జీవితంలో ప్రభా మేము ఎవరికైతే ఇంకా మా హృదయంలో క్షమించలేకపోతున్నామో తండ్రి ప్రభా ఈ రోజు నుంచి తండ్రి ప్రభా మేము అందరికీ కూడా తండ్రి ప్రభా క్షమించే మనసును దయచేయండి తండ్రి. ఇంకా ఎవరికి మేము ప్రేమించలేకపోతున్నామో తండ్రి ప్రభా వారి పట్ల కూడా నా ప్రేమను కలిగి క్షమ అనే గుణమును కలిగి ప్రభా మేము ఉండేటట్టుగా మాకు సహాయం చేయండి. మా ఒక గృహంలో, మా యొక్క కుటుంబంలో, మా యొక్క సంఘంలో ప్రభా మేము పనిచేసిన స్థలంలో ఎక్కడైనా కూడా ప్రభా మేము ప్రభు యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటూ తండ్రి మేము క్షమించలేకుండా ఇంకా జీవిస్తున్నామేమో తండ్రి ప్రభా. ఈ గుణంని అభ్యసించి నిస్వార్థని చెప్పడానికి ప్రభా మాకు అవకాశం ఇవ్వండి ప్రభా. ఈ సంఘంలో ప్రభా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. అయ్యగారిని అమ్మగారిని కూడా ప్రభా ఆశీర్వదించి ప్రభా సంఘం అంతటికి ప్రభా దీవించండి. ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో రెండవ మాట, యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని నిశ్చయముగా చెప్పుచున్నానని మాట మన మధ్యలో ఉన్న సహోదరులు సురేష్ గారు చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు. వేద పాఠంలో నుంచి రెండో మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుండి 43 వరకు. వేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుతూ, నువ్వు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకోమనను, మమ్ము కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. ఆయన్ను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పిన నేను. హల్లెలూయా. వేద పాఠం చదివి వినిపించిన సురేష్ గారు బట్టి వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క మాట ధ్యానము మన మధ్యలో ఉన్న జోసెఫ్ గారు వచ్చి వివరించవలసిందిగా కోరుతున్నాను.
ప్రేమైన సహోదరి సహోదరుడా, మొదటి 3 వాక్యాలు 3 మాటలు మన గురించి చెప్పబడినవైతే 4-5 వాక్యాలు 5 మాటలు వేదనలో బాధల్లో చెప్పబడినవైతే చివరి 2 మాటలు జయశీలుడుగా జయించిన వానిగా చెప్పబడిన మాటలు. రెండవ మాట, నీవు నిశ్చయముగా నాతో పాటు పరదేశిలో ఉందువు, నిశ్చయముగా నీవు నాతో పాటు పరదేశిలో ఉందువని చెప్పెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు తెలుసు యేసుక్రీస్తు వారు తను మరియు ఇద్దరితో పాటు సిలువ వేయబడి ఉన్నారు. వారిద్దరూ కూడా దొంగలు అని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది. వారిద్దరు కూడా దొంగలు అని. ఇద్దరూ దొంగలే, ఇద్దరూ పాపాత్ములే, తప్పు చేసిన వాళ్ళే. కానీ వారి స్వభావాల్లో తేడా ఉన్నాయి. స్వభావము అనే పదము నేను ఎక్కువగా ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, స్వభావము అంటే అనుకుంటే చేసేది కాదు. అనుకుంటే చేసేది మనం జనరల్గా ఏమంటాము, పుట్టుకతో వచ్చిందిరా అంటారు. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? అది వాడికి తెలియ అవసరం లేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు అలాగే జరుగుతూ ఉంటాయి. మనకు కూడా పుట్టుకతోనే ఒక బుద్ధి రావాలి. క్రీస్తులో పుట్టిన మనకి మన స్వభావము క్రీస్తు అయి ఉండాలి, వాక్యమై ఉండాలి, వాక్యానుసారమైన జీవితమై ఉండాలి. అందుకే ఆ ఇద్దరు దొంగల యొక్క స్వభావాన్ని చూద్దాం ఒకసారి. ఒక దొంగ అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు. కానీ తెలుసా, యేసయ్య పలికిన మొదటి మాట వారిద్దరూ విన్నారు. అక్కడ జరుగుతున్న ప్రతీదీ వారిద్దరికి చూస్తున్నారు, వారిద్దరికి అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకునే స్థితిలోనే తేడా ఉంది. చెప్పబడిన మాట ఇద్దరు వింటున్నారు, ఆ కింద జరుగుతున్న పరిస్థితులు ఇద్దరికీ అర్థమవుతున్నాయి. వారిద్దరి స్థితి వారిద్దరికీ తెలుసు. వారి మధ్యలో ఉన్న వ్యక్తి గురించి కూడా వారికి అర్థమవుతుంది. కానీ అర్థము చేసుకునే స్థితిలోనే తేడా ఉంది. ఇక్కడ కూడిన మనందరిలో కూడా అదే తేడా ఉంటుందేమో చూడు. ఈ ఇద్దరు దొంగల స్వభావము మనలో కూడా ఉన్నాయేమో చూడండి ఒకసారి. ఈరోజు నేను ఎందుకు ఈ స్వభావంతో ఈ మాటలు చెప్తున్నానంటే, యేసయ్య నా కోసము ఏడవద్దు, మీ కోసము, మీ పిల్లల కోసము ఏడవండి. ఇది యేసయ్య కోసం ఏడ్చే దినము కాదు. మన కోసము, మన బ్రతుకుల కోసము, మన కుటుంబం కోసము, మన సంఘము కోసము, సమాజము కోసము, క్రైస్తవుల కోసము, అన్యుల కోసము ఏడ్చే దినం ఇది మనది. అందుకే ఈ ఇద్దరు దొంగల యొక్క స్వభావము మనలో కూడా ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా దేవుని మాటని ఏ రకముగా అర్థం చేసుకుంటున్నాం? లోకానుసారంగా అర్థం చేసుకుంటున్నామా, లేకపోతే ఆత్మానుసారంగా అర్థం చేసుకుంటున్నామా? చూడండి, 1 కొరింథీలు 2వ అధ్యాయము 9-10 వచనాలు. పదో వచనం. దేవునికి స్తోత్రం. చాలా మందికట దేవుడి గురించి మాటలు వింటున్నా, దేవుని స్వరం వింటున్నా, బైబిల్ యొక్క వాక్యం వింటున్నా, జరుగుతున్న విషయాలన్నీ అర్థమవుతున్నా వాళ్ళకి ఎలా ఉన్నాయట? కంటికి కనబట్టట్లేదట, చెవులకి వినబట్టలేదట, హృదయానికి గోచారం అంటే అర్థం కావట్లేదట. చాలా మందికి ఉన్న సమస్య ఇదే. నేను అన్యుల గురించి మాట్లాడట్లేదు, దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాను. కంటికి కనబట్టలేదట, చెవులకి వినబడట్లేదట, హృదయానికి అర్థం కావట్లేదట. ఒక దొంగ యొక్క పరిస్థితి అదే. దేవుడు పక్కనే ఉన్నాడు, యేసుక్రీస్తు వారి స్వరము వాడు వింటున్నాడు.
దేవుడు మొట్టమొదటిగా మాట్లాడిన మాట మనుషులు మాట్లాడే మాట కాదు, దైవ స్వభావంతో మాట్లాడిన మాట. దైవము మాత్రమే అటువంటి స్వభావం కలిగి ఉంటారని. మనుషులైతే కంటికి కన్ను, పంటికి పన్ను, ఆ స్వభావంతో మనుషులు ఉంటారు. కానీ ఇది మనుషుల స్వభావం వ్యక్తిన కాదు, ఈయన దేవుడు మాత్రమే. కాబట్టి ఆ మాట మాట్లాడగలిగాడు అనేది అర్థం చేసుకోకుండా, కంటికి కనపట్టలేదు వాడికి, చెవులకి వినపట్టలేదు వాడికి, హృదయానికి అర్థం కావట్లేదు వాడికి. నువ్వు దైవ కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా మళ్ళీ నేను దొంగతనాలు చేసుకుంటా, మళ్ళీ దుర్మార్గుడిగానే బతుకుతా. ఇదే కదా మన స్వభావం కూడా. ఆలయానికి దేనికి వస్తున్నాము? ఏదో రోగం తగ్గించుకోవటానికి, ఏదో పొందుకోవడానికి దేవుడి దగ్గర. దేని గురించో వస్తున్నావు తెలుసా? పొందుకున్నా కనపడవు, పొందుకోపోయినా నువ్వు కనపడవు మళ్ళీ తర్వాత దేవుడి దగ్గర. దాని గురించి మాత్రమే వచ్చేవాళ్ళు అది పొందుకుంటే వెళ్ళిపోతారు, పొందుకోకపోయినా వెళ్ళిపోతారు. కానీ ప్రభు చెప్తున్నాడు 10వ వచనం, మనకైతే, ఎవరికట? మనకైతే దేవుని యొక్క మర్మములు, దేవుని యొక్క వాక్యము మనకి కంటికి కనపడుతుంది, చెవులకి వినపడుతుంది, హృదయానికి అర్థమవుతుంది. మనకైతే ఎవరా మనము? దేవుని ఆత్మ వల్ల ప్రేరేపించబడిన వాళ్ళు, దేవుని ఆత్మ వల్ల నడిపించబడుతున్న వాళ్ళు, దేవుని ఆత్మ వల్ల జీవిస్తున్న వాళ్ళు. ఇదే ఆ ఇద్దరు దొంగల యొక్క స్వభావము. వాడికైతే ఏమీ అర్థం కావట్లేదు, పక్కనే మాటలు వినపడుతున్నాయి. రెండో వాడు అదే మాట వింటున్నాడు, అదే చూస్తున్నాడు, వాడికి అర్థమవుతున్నాయి. ఆ రెండో వాడి మాట చూడండి, అదే 23వ అధ్యాయం 40వ వచనం. వానిని గద్దించి, నీవు నేను అదే శిక్షా విధిలో ఉన్నాము కనుక, ఏం తెలుసటాడికి? వాడు అంటున్నాడు, నీవు నేను అదే శిక్షా విధిలో ఉన్నాం. వాడికి ఏమర్థమైంది, ఏమి కనపడుతుంది, ఏమి వినపడుతుంది అంటే, యేసయ్య మొట్టమొదటి మాట్లాడిన మాటలో వాడికి అర్థమైంది ఏంటంటే, తన బ్రతికేంటో వాడికి అర్థమైంది, తన స్థితి ఏమిటో వాడికి అర్థమైంది, తను ఏ స్థితిలో ఉన్నవాడు అర్థమవుతుంది. మనకైతే ఇది సరి అయినదే. మనం చేసే పనులకి, మనం చేసే వాటికి మనకి శిక్ష సరి అయినదే. కానీ ఆయన ఏ పాపము, ఆయన ఎవరో అర్థమవుతుంది. దేవుని యొక్క మాట నీకు ఎలాగ అర్థం అవ్వాలో తెలుసా? నువ్వేమిటో నీకు అర్థం అవ్వాలి, ఆయన ఎవరో నీకు అర్థం అవ్వాలి. నువ్వెవరో నీకు అర్థమైన రోజు, ఆయన ఎవరో నీకు అర్థమైన రోజు, దేవుడి యొక్క పరిపూర్ణమైన వాగ్దానములను స్వతంత్రించుకుంటావు. అదే జరిగింది ఈ రెండవ మాటలో. వాడు అంటున్నాడు, మనకిది సరి అయినదే, కానీ ఆయన ఏ పాపము చేయలేదు. ఇంకొక మాట ఉంది తెలుసా? దేవుడంటే భయము నీకు లేదురా, దేవుడంటే భయము నీకు లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులకు లేదు. నేను సంఘపరంగా నిజంగా చెప్పగలుగుతాను, మీరెవరో నాకు తెలియపోయినా దైవ భయము లేదు మనకి. భక్తి మాత్రము టన్నులు కేజీలు ఉంది మనకి. దేవుడి పట్ల భక్తి మాత్రం ఉంది. సంఘాలకు వెళ్ళి చూడండి, కుర్చీల వెనకాల మన పేర్లే, ఫ్యాన్ల మీద మన పేర్లే, ఒక సౌండ్ బాక్స్ చిన్న గిఫ్ట్ ఇస్తే దాని మీద మన పేర్లే. ఇదంతా ఏంటి? తప్పు అని చెప్పట్లేదు నాన్న, నా అపార్థం చేసుకోవద్దు. భక్తి మాత్రమే. భయం ఉందా? దేవుడు నీతోనే ఉన్నాడని, నీలోనే ఉన్నాడని, తను దుఃఖపడతాడని, నువ్వు చేసిన క్రియలు చూసి, నువ్వు వెళుతున్న మార్గము చూసి, ఆయన కూడా నీతో పాటు నువ్వు చేస్తున్న దాన్ని దుఃఖపడుతున్నాడని. పరిశుద్ధాత్ముని దుఃఖపరచుకుడి అనే వాక్యం తెలీదా నీకు? ఆయన నీలో ఉన్న దేవుడని, నీతో నడిచే దేవుడని తెలీదా నీకు? మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. తెలీదా వాక్యం మనకి? మనలో ఉన్నవాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు? ఎవరు చూడటం లేదులే అనుకుంటున్నావా? ఎవరు వింటం లేదులే అనుకుంటున్నావా? దేవుడంటే భయం లేదురా అంటున్నాడు ఆ దొంగ. దేవుడు భయం అంటాడు కానీ అర్థమవుతుంది ఈరోజు. తనెవరో అర్థమైంది, వేలాడుతున్న ఆ వ్యక్తి ఎవరో అర్థమైంది, దేవుడి భయం ఉండాలి అని అర్థమైంది.
ఎందుకు ఆశీర్వాదాలు పొందుకున్నాడు వాడు? ఎందుకు పరదేశంలో ఏదో అడిగాడని వచ్చేయమన్నాడా దేవుడు? నువ్వు అడిగేస్తే వచ్చి వెళ్ళిపోతావా పరలోకానికి? అర్హత ఉండాలి. వాడు అదృష్టం ఏంటో తెలుసా? వాడి జీవిత చివరిలో యేసయ్య పక్కన కల్వరిలో ఉన్నాడు వాడు. దేవునికి స్తోత్రం. చివరి క్షణములో, చివరి గడియలో వాడు అదృష్టం. యేసయ్య పక్కన కల్వరిలో ఉన్నాడు. ఈరోజు నీవు కూడా కల్వరిలో ఉన్న బిడ్డవైతే నీ స్వభావం ఎలాంటిదో చూడు. నువ్వెవరివో ఆలోచించు, నీ స్థితి ఏముండో చూడు. వాడు అంటున్నాడు, మనము చేసిన వాటికి శిక్ష సరి అయినదే. మన ఆడి బ్రతికేటాడికి అర్థమైంది. పక్కనున్న వ్యక్తి ఎవరు అర్థమైంది? ఏ పాపము ఎరగలేదురా, ఏ తప్పు చేయలేదురా, ఈయనకెందుకురా ఈ శిక్ష అనేసి అంటున్నాడు. దేవుడంటే భయం లేదురా నీకు? భయం లేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. భయం లేదా? ఇంకొక మాట చూడండి, దాని తర్వాత 42వ వచనం. ఎవడీడు మాట్లాడుతుంది ఈ మాట? ఎప్పుడైనా ఈ మాట అడిగావు నువ్వు యేసయ్యని? ఇన్ని సంవత్సరాల గుడ్ ఫ్రైడేలు జరుపుకుంటున్నా నీవు ఎప్పుడైనా ఈ మాట అడిగావా? ప్రభువా, నీ పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకుంటావు ప్రభువా అని ఎప్పుడైనా వ్యక్తిగతముగా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా మాట అడిగి ఉన్నారా మీరు? గట్టి గడితే లెక్కెట్టుకొచ్చేమో మనం కదా. వాడు దొంగ, దేవుణ్ణి అనుసరించిన వాడు, వాడు పాపాత్ముడని వాడికి అర్థమైంది. కానీ వాడికి అర్థమైంది ఏంటో తెలుసా? ఈయన ఎలాంటి దేవుడో తెలుసా? మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే. మెస్సయ్య ఈయనే. ఏం చేస్తాడు మెస్సయ్య? మెస్సయ్య లోకానికి వస్తాడు, రాజ్యము తీసుకువస్తాడు, ఆ రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తాడు. అందులో మనము అద్భుతముగా జీవిస్తాం. ఈ రోజు కూడా యూదులు ఎదురు చూస్తుంది దానికోసమే. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుందో తెలుసా? 1000 సంవత్సరముల పరిపాలనలో. ఆ విషయం ఎవరికి తెలుసు? వీడికి తెలుసు. వీడు అన్యుడా? అన్యుడా కాదు. దేవుని రాజ్యం వస్తాదని, రాజ్యంలో దేవుడు ఉంటాడని, ఆయన పరిపాలిస్తాడని తెలుసుకున్నవాడు ఆ రాజ్యాన్ని తీసుకుని వచ్చే వ్యక్తి యేసుక్రీస్తు వారే అని గుర్తుపట్టినవాడు. దేవునికి స్తోత్రం. మరి నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను నువ్వు ఎలా గుర్తుపడుతున్నావు? నీ కడుపు నొప్పి తగ్గించేవాడిగా, కాలు నొప్పి తగ్గించేవాడిగా, నీకు వివాహం చేసేవాడిగా, నీకు ఉద్యోగాలు ఇచ్చేవాడిగా, నీకు కూలి పనుడుగా కనబడుతున్నాడా నీకు యేసయ్య? ఆయన దేవుడు. పరలోకానికి తీసుకువెళ్ళే ఏకైక మార్గం అయింది. పరలోకానికి తీసుకువెళ్ళేవాడు ఆయనే. దాని గురించి అడగకుండా ఈ లోక సంబంధాల గురించే, ఈ లోక విషయాల గురించే మన జీవితం అంతా ఖర్చు పెట్టేస్తున్నావేమో. నీ ప్రార్థన శక్తి అంతా ఖర్చు పెట్టుకుంటున్నావేమో ఆలోచించు. ఈ లోకంలో వాటిని సంపాదించుకోవడం కోసమే ఖర్చు పెట్టుకుంటున్నావా? పరలోక రాజ్యం వెళ్ళటానికి నీ ప్రార్థనా శక్తిని ఖర్చు పెడుతున్నావా? వీడున్న చివరి క్షణాల్లో అడుగుతున్నాడు, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను గుర్తించుకో. నీవే తీసుకొస్తావని తెలుసు, నీవెవరవో తెలుసు, నువ్వు ఆ రాజ్యాన్ని తీసుకువచ్చే దేవుడు అని తెలుసు, నీవే మెస్సయ్యవని తెలుసు, నీవే క్రీస్తు అని తెలుసు అయ్యా అని పరిపూర్ణంగా గుర్తుపట్టి ప్రార్థన చేస్తున్నాడు యేసయ్యకి. ప్రభువా నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో. మొదటివాడు ఏమంటున్నాడు? ఈ బాధలు పడలేను ప్రభువా, ఈ కష్టాలు పడలేను, సిలువ మీద ఈ బాధలు ఎక్కువైపోతున్నాయి నాకు, నన్ను రక్షించేసి నువ్వు రక్షించుకొని నన్ను రక్షించేసాయి అంటే నన్ను స్వస్థపరిచేదేవా, ఈ గాయాలు ఈ బాధలు నాకు వద్దు, మళ్ళీ లోకంలో నేను శాంతిగా సుఖశాంతులతో నేను జీవించాలి ప్రభువా అని ఆడడుగుతుంటే, ఈ కష్టాలున్నా, బాధలున్నా, శ్రమలున్నా, సిలువ మరణం ఉన్నా, చచ్చిపోతున్నా పర్లేదు నాయన నీ పరలోకంలో నాకు స్థానం ఇవ్వా అని అడుగుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వచ్చి కూర్చున్నాం కదా మనం అందరము. దేని గురించి ప్రార్థిద్దాం? దేని గురించి అడుగుదాం? ఇహలోక విషయాల గురించి కాదు, పరలోక సంబంధమైన బిడ్డవు. గుర్తుంచుకో, నీకు కావలసిన ప్రతి అవసరత తండ్రిగా నీకు ఇవ్వగలిగే దేవుడు. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తీర్చే దేవుడైనా నువ్వు అడగవలసింది, ప్రభువా పరలోకము నాకు ఇవ్వా. పరలోకము పొందుకోవడానికి ఏమి చెయ్యాలి నాయనా? ఎలా జీవించాలి? ఏ మార్గంలో నడవాలి ప్రభువా? అడిగి చూడు. దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా నీవు నాతో పరదేశిలో ఉంటావు. దేవుడిస్తున్న వాగ్దానం నీకు ఈరోజు.
నిశ్చయముగా ఇక్కడున్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నాతో పాటు పరదేశిలో పరలోకంలో నివసిస్తారు. అట్టి కృపాధన్యత దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. నీవు నాతో పరదైసునా నేడేయుందువు పవనుండా ఇట్లు పలికి పాపిగాచితి ఆత్మ ఆశరణ్య అవిమోచక. ఈ సమయంలో ఒక ఇద్దరు ప్రార్థన చేస్తారు. ముందు అన్న ప్రార్థన చేయాలి. క్షమించండి, నేను మర్చిపోయాను. ముందు అన్న ప్రార్థన చేస్తుంది, తర్వాత ఎజ్రా కుమారి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. చెప్పబడిన వాక్యం కోసం మాత్రమే ప్రార్థన చేయండి. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. తండ్రి, గడిచిన నైనా యాభైనాలను కూడా మమ్మల్ని అందరికీ నేను ఇప్పుడు భద్రపరిచి మధ్యాహ్న కాల సమయం అందు తండ్రి నేను సిరుకు పలికిన మాటలు ధ్యానించడానికి నైనా మీరు చెప్పిన మహాకృపను బట్టి మీకు వందనాలు మాటగా దయజనం నిలబెట్టుకొని మీరు మాట్లాడి నైనా మమ్మల్ని క్షమించి నైనా క్షమాపణ గురించి మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభావం తండ్రి. ఆ సినిమాలో తండ్రి నైనా మీరు పలికినటువంటి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దయజనం నిలబెట్టుకొని తండ్రి నైనా అయ్యా మీరు మాట్లాడిన రెండో మాటను బట్టి మీకు వందనాలు ప్రభావ. అయ్యా తండ్రి మీ స్తోత్రాలు తండ్రి. అయ్యా కుదిరి దొంగ వాళ్ళు ఉండకుండా తండ్రి, అయ్యా రెండో దొంగ వాళ్ళ తండ్రి నైనా అయ్యా మేమందరం కూడా తండ్రి మీ పరలోక రాజ్యంలో ఉండడానికి నాయన అయ్యా మీ వాక్యాసారంగా మీరు జీవించడానికి మీ సహాయం దయచేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఎజ్రా కుమారి గారు చేస్తారు. స్తోత్రములు పరిశుద్ధులైన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మంచి శుక్రవారం తండ్రి అయా తమకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఫస్ట్ మాట్లాడుతున్న తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పెట్టుకుని నా తండ్రి రెండో మాటగా నా ప్రభు అని మీరు మాట్లాడి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అని మీ దొంగల వల్ల జీవిస్తాను తండ్రి. శక్తికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. అయా నీకు వందనాలు స్తోత్రం. ఆమేన్. ఇద్దరు దొంగల మధ్యన సిలువ వేయబడిన పుండ్ల మకుటము ధరించిన యేసుని. ఇద్దరు దొంగల మధ్యన సిలువ వేయబడిన పుండ్ల మకుటము ధరించిన యేసుని ఆరాధన. నీకే 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 ఆరాధన. నీకే 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 ఆరాధన. అత్యున్నతమైన దేవా నీకే ఆరాధన. 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. అత్యున్నతమైన దేవా నీకే ఆరాధన. 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ వేద పాఠము మన మధ్యలో ఉన్న బ్రదర్ గడదేశి రాజు గారు వచ్చి చదివినిపించవలసిందిగా మనం చేస్తున్నాను. ఆ తర్వాత సిస్టర్ రాణి జయరాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. బాబు ఎక్కడ మైక్?
వేదపాఠంగా యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 26 వరకు ధ్యానించుకుందాము. ఆయన తల్లియు ఆయన తల్లి మరియయు ఆయన సహోదరి క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిశువుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. వేద పాఠం చనిపించిన రాజుగారిని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న రాణి జయరాజు గారు ఆ యొక్క వాక్యము కొరకు, ధ్యానము కొరకు ప్రార్థన చేస్తారు. అయ్యా సౌకుల్లో మీరుండి అయ్యా నేను వాక్యం వింటున్నా మేము కూడా చెవులు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలను అయినా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభా మేమిచ్చి రుణం తీర్చుకోలేక చిన్ని ప్రార్థన చేసే నామములో అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క 3వ మాట కొరకు మన మధ్యలో ఉన్న అమ్మట గారు క్రిస్టిల్ జేస్తాస్ గారు వచ్చి మరి ఈ మాటను ధ్యానించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన ఈ 3వ మాటగా, యేసు తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇది 3వ మాట. ఇక్కడ మనము మరియమ్మ గురించి కొన్ని మాటలు చూద్దాం. తల్లి గురించి. తల్లి అసలు ఎలాంటిది, ఫస్ట్ తల్లి ఎలాంటిది అని మనం చూసినట్లయితే కనుక లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆమె కన్యక, యవనస్తురాలు. యవన కాలంలో ఉండగానే ఆమె దేవుని గురించి సిలువను మోస్తూ ఉంది. యవన కాలంలో తను పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయి దేవుని గురించి అనేకమైన నిందలు, కుమారుడు గురించి అనేకమైన నిందలు, అవమానాలు, అనేకమైన కష్టాలు ఈ తల్లి పడుతూ వచ్చింది. ఎందుకని అనంటే ఇది ఒక ప్రవచనము. సుమియోను అనే ప్రవక్త అంటాడు కదా, అమ్మా, నీ గర్భములో నుంచి ఒక ఖడ్గము దూసుకుని పోతుంది. ఖడ్గము అనేది ఏంటంటే బాధకు గుర్తు. అంటే ఇవన్నీ కూడా ముందే తిను తల్లిగా తిను అనుభవించింది. మరియమ్మ అనుభవించింది. ఆమె స్త్రీలలో గొప్పదిగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 42వ వచనంలో, మనం 1వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే ఏమంటుందంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలా అని ఎలిజబెత్ ముందే చెప్తా ఉంది. మరియమ్మ గురించి, తల్లి గురించి చెప్తా ఉంది. అంటే యేసు ప్రభు వారు ఒక దేవుడని, ఆయన భూలోకానికి వస్తాడని, మరి ఆయన ద్వారా అనేక మంది స్వస్థత పొందుతారని, ఆయన అనేకులకు రక్షణగాను వెలుగుగాను ఉంటాడని మరి వాక్యము ముందుగానే చెప్పింది. ఇవన్నీ కూడా విన్నప్పటికీ కూడా ఆ తల్లి ఏ విషయంలో కూడా భయపడలేదు. వామ్మో, నాకెందుకు బాధ, నాకెందుకు వచ్చిన భయం, ఎందుకు ఇవన్నీ, నాకు ప్రభువా
అని చెప్పి భయపడలేదు. తను ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా ఎదుర్కోవడానికి దేవుని ఆత్మ వలన, పరిశుద్ధాత్మ పూర్ణురాలై ఆ శ్రమలన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడింది. మనం కూడా చూడండి, గర్భంలో ఉన్నప్పుడు వాడు 7 నెలల్లో పుడతాడనో, లేకపోతే బలహీనంగా పుట్టాడనో, అయితే మంచిగా పుట్టడనో తెలిసినప్పటికీ కూడా వద్దంటుందా? కుమారుని వద్దనందు. వాడు ఎట్లా పుట్టినా గానీ ముద్దే. ఎందుకు అనంటే ఎన్ని కష్టాలు పడైనా ఏదైనా గానీ కుమారుణ్ణి కనడానికి ఇష్టపడుతుందనమాట. వాడు నల్లగా పుట్టని, ఎర్రగా పుట్టని, అవయవాలు మరి సరిగ్గా లేనివాడుగా పుట్టినప్పటికీ కూడా తల్లికి ఎంతో ముద్దు. అట్లాగే ఈ మరియమ్మ కూడా తల్లిగా తన ఒక స్థానంలో ఉన్నప్పుడు తను ఏం చేస్తుందంటే, యేసు ప్రభు గురించి కష్టాలు పడవలసి వస్తుంది తనకి తెలిసి కూడా తను ఏం చేస్తుందంటే, యేసు ప్రభుని కనడానికి, లోకరక్షకుడిని కనడానికి ఆమె వెనుతీయలేదు. గొప్ప భక్తురాలు, ఎంతో దీనురాలు, ఎంతో తగ్గించుకుంది, చక్కటి ప్రవర్తన కలిగింది, పరిశుద్ధమైన జీవితము కలిగి ఈ లోకరక్షకుడైన యేసు ప్రభుని తన గర్భాన కన్నది, మోసి కన్నది. యేసు ప్రభుని పెంచడానికి కూడా అనేకమైన ఇబ్బందులు ఈ తల్లి పడింది. యేసు ప్రభు ఒక క్రమమైన జీవితంలో తను పెరుగుతూ మరి కుమారుని కూడా పెంచుతూ ఉంది కదా. తల్లులు పరిశుద్ధంగా ఉన్నప్పుడే బిడ్డల్ని కూడా పరిశుద్ధంగా పెంచగలుగుతాం. నీవు నిజంగా దేవుని వాక్యానుసారమైన స్త్రీవైతే, ప్రార్థనాపరాలైన స్త్రీవైతే, చెడిపోతున్న నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? అయ్యో నా పిల్లలు నశించిపోతున్నారు. పిల్లలు పాడైపోతే ఎవరిని అంటారండి? తల్లినే అంటారు. ఈమె పిల్లలు ఇలాంటి వాళ్ళు, ఈమె ఇలాంటి వాళ్ళని కనది అని చెప్పి పిల్లలు ప్రవర్తన బట్టి తల్లిని దూషిస్తూ ఉంటారు. అట్లాగే ఒకవేళ కుమారుడు చెడిపోయి లోకంలో ఉండి అనేక మందికి అవమానకరంగా, దుఃఖకరంగా వాడు తిరుగుతున్నాడు అనుకో, అలాంటి కుమారుడు చూసి ఈమె పలానా వాళ్ళు అన్నది, ఈమె కన్నా తల్లి పలానది. అదే కనుక పిల్లలు మంచి పనులు చేస్తూ ఉన్నారనుకో, కాలేజ్ చక్కటి మంచి పనులు చేస్తూ, వాళ్ళు మంచిగా కాలేజ్ ఫస్ట్ వస్తూ, బాగా చదువుతూ, మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుని వస్తున్నారనుకో, ఆ తల్లికి ఎంతో ఘనత మురిసిపోతుంది. అమ్మ, నా కొడుకు మంచి పేరు తీసుకొస్తున్నాడు, నా కుమార్తె మంచి పేరు నాకు తీసుకొస్తుంది. వెండి బంగారాల కంటే కూడా మంచి పేరు కోరదగినది. అలాంటి పేరు తీసుకునే బిడ్డల తల్లులు చేయాలి. తల్లులు బిడ్డల్ని పరిశుద్ధంగా పెంచాలంటే ఫస్ట్ నీవు పరిశుద్ధమైన దానిగా నువ్వు ఉండాలి. నీకు వాక్యము తెలియాలి, నీకు ప్రార్థన తెలియాలి. దేవుల్లో భయము భక్తి కలిగిన స్త్రీ ఏమవుతుందట? కొనియాడబడుతుంది. అలాంటి కొనియాడబడి తల్లి నీవు ఉండాలి. నీవు ఇంకా ఎన్ని శుక్రవారాలు వచ్చినా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినాయి, ఎన్ని మనం శ్రమ దినాలు వెళ్ళినా కానీ ప్రతి రోజు మనకి ఏంటంటే శ్రమ దినాలే. ఎందుకు అంటే నువ్వు వాక్యానుసారమైన తల్లివి కానప్పుడు ఆ కుటుంబానికి అది ఆశీర్వాదము కాదు. ముందు నువ్వు వాక్యానుసారమైన తల్లివిగా ఉండాలి. ఒకప్పుడు భక్తి వేరు, ఒకప్పటి జీవితం వేరు. కానీ నువ్వు రక్షించబడి బాప్తిసం తీసుకుని దేవునిలో వచ్చిన తర్వాత నీ సమయం అంతా కూడా వ్యర్థమైన సీరియల్స్కో, సినిమాలకో, పక్కనున్న వాళ్ళతో మాట్లాడడానికో, వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ ఇంటింటికి తిరుగుతూ సమయాన్ని వ్యర్థం చేస్తే నీ పిల్లలు పైకి రారు. ఏం చేయాలంటే నువ్వు మోకరించాలి, కన్నీరు కార్చి నీ పిల్లల కోసం ప్రార్థించాలి. ఇక్కడ మరియమ్మ గారు కూడా యేసు ప్రభుని వదలలేదు. ఈమె యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూనే ఉంది. ఎక్కడంటే కానాను విందులో తన యేసు ప్రభుతో ఉంటుంది మరియమ్మ. అక్కడ ద్రాక్షరసము అయిపోతుంది. అయిపోయిన తర్వాత అందరూ ద్రాక్షరసం అయిపోతున్నప్పుడు తల్లి వచ్చి చెప్తుంది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అన్నట్టు, నాతో నీకేం పనమ్మా, నువ్వు వెళ్ళు అంటాడు. అన్నప్పుడు ఆమె వెళ్ళిపోయా ఏమంటుందో తెలుసు శిష్యులతోటి, అగో ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి. ఆయన అట్లాగే అడలే కానీ ఆయన ఏది చెప్తాడో అది చెయ్యండి. కుమారుడు వెనక పడుతుంది, బాబు వాళ్ళకి ఆ అవసరం ఉంది, లేకపోతే ఈ పని వాళ్ళకి నువ్వు చేయాలి, ఈ మంచి త్రోవలో నువ్వు వెళ్ళాలి, పలానా వాళ్ళు కుంటివారు, లేకపోతే పలానా వాళ్ళు అనారోగ్యాలతో ఉన్నారు, లేకపోతే అసమాధానంతో ఉన్నారు బాబు అని చెప్పి ఆయన సర్వశక్తి మంత్రుడని తనకి తెలుసు.
దేవుడని మరియమ్మకు తెలుసు, తన గర్భాన్ని కుట్టాడని కూడా తెలుసు. ఆమె ఎంతో అయినప్పటికీ కూడా ఎంతో విధేయతలు కలిగి యేసు ప్రభుని వెంబడించిన తల్లిగా మనము చూస్తూ ఉన్నాం. చాలా మంది తల్లులు మనం చూస్తూ ఉన్నాము. కానీ నువ్వు వాక్యానుసారంగా నువ్వు ఉన్నప్పుడు నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీవు ఒక దైవజనుడిని కన్నప్పుడు, లేకపోతే నువ్వు ఒక కుమారుడిని కన్నప్పుడు, నువ్వు ఒక తల్లిగా ఏం చేయాలంటే నీ బిడ్డల భవిష్యత్తు కోసము నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండాలి. అట్లాంటి తల్లిగా నీవు ఉన్నప్పుడు నీ సంతానము ఆశీర్వదించబడుతుంది. నీ కుమారుడే కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీవు చేసే ప్రార్థన వలన దేవుడు నీ కన్నీటిని దాటి పోడు. ఎలాంటి వాడైనా, ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నవాడైనా, ఎంత పాపపు జీవితం జీవిస్తూ ఉన్నవాడైనా కానీ తల్లి మాటకి కరిగిపోని బిడ్డలు ఎవరు ఉండరండి. తల్లి కన్నీరు కారిస్తే బిడ్డలు తిరిగిపోతారు. నాకు మన ముందే వార్నింగ్ ఇస్తాడు, అమ్మ నువ్వు వరకు వస్తున్నావు, నువ్వు ఏడవద్దు. బాప్తం తీసుకుంటున్నా, నేను ఏడవద్దు. నేను కమ్యూనియన్ తీసుకునేటప్పుడు కూడా అంటాడు, అమ్మా నేను ఫస్ట్ టైం కమ్యూనియన్ తీసుకుంటున్నాను, నువ్వు ఏడవద్దు. ఎందుకు? తల్లి ఏడిస్తే కుమారులు తట్టుకోలేరు, కుమార్తెలు తట్టుకోలేరు. దేవుడు తట్టుకుంటా నువ్వు ఏడిస్తే? మనమందరం కూడా ప్రియమైన బిడ్డలము దేవుడికి. కాబట్టి మనం కన్నీరు వచ్చి ప్రార్థించాలి. నీకు ఇక్కడ మరియమ్మ ఏం చేస్తుందంటే తన కుమార ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు అనేకమైనవి అక్కడ గలిలయ పట్టణంలో అవన్నీ కూడా చేస్తున్నప్పుడు ఆ పెళ్లి కూడా ఎంతో సంతోషంగా యేసు ప్రభువుని చూసుకుని అబ్బా యేసు ప్రభువుని పుడుతూ ఉన్నప్పుడు అవన్నీ కూడా వింటూ తన ఎంతో ఆశ్చర్యంగా సంతోషంగా కనపరుస్తూ మరియమ్మ యేసు ప్రభుని విడవకుండా తన వెంబడి కుమారుడు వెంబడి తిరుగుతూ ఉంది తల్లి. మరియమ్మ తర్వాత కూడా పిల్లలు పుట్టారు, కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. కానీ యేసు ప్రభు వెనకాలే తను తిరుగుతూ ఉంది. యేసు ప్రభు అద్భుత కార్యాలు చేసినా సంతోషిస్తుంది. అన్ని సంపాదించినప్పుడు కొడుకు కాదు, సంపాదన లేనప్పుడు కష్టంలో ఉన్నప్పుడు కూడా కొడుకుగానే చూడాలి. చాలా మంది మనం అనుకుంటా ఉంటారు, చాలా మంది తల్లులు, అరే నువ్వు నాకు ఎందుకు పుట్టావురా అంటారు, నువ్వెందుకు కన్నావు అంటారు ఇప్పుడు జనరేషన్ కదా. కానీ నువ్వు అడక్కను, నీ కొడుకు భయంకరమైన చెడ్డ అలవాట్లతో ఉన్నాడేమో, కానీ అలాంటి కుమారుడు కోసం, అలాంటి కుమార్ కోసం మనం ప్రార్థన చేయాలి. ఒక తల్లి, భక్తి కలిగిన తల్లిగా నీ విషయము ప్రార్థిస్తే నీ ప్రార్థన ద్వారా ఒక స్టీఫెన్ నాన్న తిరగొద్దు. కానీ ఆయన ఏమంటాడో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చా ఎక్కడికి? సేవకి. అలాంటి కన్నీరు తల్లుగా మనము కాదాలి. యేసు ప్రభువు వచ్చాడు, శిలువ మీద వేలాడుతున్నాడు, వాళ్ళంతా కూడా రక్తసిద్ధమైపోయింది, ప్రాణం పోతుంది, ముళ్ళ కిరీటంతో ఆ మేకులు కూడా శరీరం అంతా బంధిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి యేసు ప్రభువుని చూస్తుంది, తన కుమారుడిని అట్లా చూస్తుంది. కుమారుడు కూడా తల్లి వైపు అట్లాగే చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఒకప్పుడు కుమారుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు తల్లి సంతోషపడింది, ఇప్పుడు ప్రాణం పోంది శిలువ మీద, వదిలేదు, కొడుకుని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు, తన స్వార్థం తను చూసుకోలేదు. తల్లులు కూడా చాలా మంది ఏంటంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. కొడుకు అన్ని విధాల సంపాదిస్తున్నప్పుడు బాగానే ఉంటారు, కానీ కొడుకు సంపాదన లేనప్పుడు, కొడుకు అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లులు కొడుకుల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అది పద్ధతి కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీ కుమారుడు, నువ్వు కన్నా నీ కుమారుడు అతను ఏ స్థితిలో ఉన్న, ఏ ప్రాణాపై పరిస్థితిలో ఉన్నా కానీ ఒక తల్లిగా నువ్వేం చేయాలంటే మోకరించి కన్నీరు కార్చి ప్రార్థించాలి. ఒకవేళ నీ వల్ల కాకపోతే ఎవరి దైవజనుల సహాయము లేదా తోటి సిస్టర్ సహాయం తీసుకొని ఆ యొక్క సహవాసంలో 2-3 కలిసి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారు అవి అంగీకరిస్తాడు, సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు. అయితే ఈ మరియమ్మ తల్లి ఈ కుమారుడు దగ్గర, ఆయన పాదాల దగ్గర ఉంది. అక్కడ స్త్రీలు ఉన్నారు, ఆ స్త్రీలలో యోహాను ఒకడే యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. అందరూ చెల్లా చెదురు అయిపోయారు, శిష్యులందరూ
చల్లాచెదరైపోయారు. అనేక స్వస్థలు, అనేక అద్భుతాలు అన్ని జరిగిన వారు కూడా మేలులు పొందుకున్న వారు కూడా అక్కడ యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ తల్లి మాత్రము ఆయన పాదాల దగ్గరే ఉంది. ఆ పాద దగ్గరే ఉండి ఆయన చూస్తూ ఉంది, కుమారుడిని చూస్తూ ఉంది. అయ్యో, నా కుమారుడికి ఎంత శ్రమ వచ్చింది, ఎంత దుఃఖం వచ్చింది, ఎంత బాధ వచ్చింది అని చెప్పి తల పోసుకుంటూ తను దుఃఖపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు కుమారుడు తల్లి వైపు చూస్తాడు. అయ్యో, నా తల్లిని నేను ఈ భూలోకంలో బ్రతుకున్నంత కాలము నా తల్లి నన్ను వెంబడించింది. ఇప్పుడు నేను మరణిస్తే నా తల్లిని ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? వృద్ధాప్యంలో నా తల్లిని ఎవరు చూస్తారు అని చెప్పి యేసు ప్రభువారు తన బాధ్యతను మర్చిపోలేదు. ఒక కుమారుడుగా తల్లిని ఆదరించాడు. ఆ బాధ్యత తీసుకుని ఏం చెప్తున్నాడంటే తన శిష్యుడైన యోహాను తోటి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నీ తల్లి. ఇక నేను చనిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నేను శారీరకంగా ఈ లోకంలో నేను ఉండను, కాబట్టి ఇక నుంచి నా తల్లికి కుమారుడువు నీవే. నా తల్లి యొక్క ఆలన పాలన నువ్వు చూసుకోవాలి అంటాడు. అంటే ఏమన్నట్టంటే, నీవు భూమి మీద దీర్ఘాయుష్మరు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుముని ఆజ్ఞల్లో, దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒకటి. నీవు ఏ స్థితిలో ఉన్నా, లేకపోతే నీ తల్లిదండ్రులు చదువుకోకపోవచ్చు, నీ తల్లిదండ్రులు మంచివాళ్ళు కాకపోవచ్చు, నీ తల్లిదండ్రులు లోకానుసారమైన వారు కావచ్చు, వారు ఎలాంటి వారు అయినప్పటికీ కూడా నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. నీ ఆత్మీయ దైవజనులు అంటే నువ్వు నశించిపోతూ నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు, లేకపోతే నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నావు, నీకు నిత్య జీవం పొందే అవకాశము కల్పించి నిన్ను రక్షణలో నడిపించి నీకు బాప్తిస్మం ఇచ్చిన నీ ఆత్మీయ దైవజనులను కూడా నీవు ఎప్పుడు కూడా అగౌరవంగా మాట్లాడకూడదు. వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి. ఎందుకు తెలుసా? నరకాగ్ని నుంచి నీకు ఎక్కడ మోక్షం వైపు, బాప్తిస్మం ఇచ్చి నేను పరలోకం వైపు నడిపించిన ఆత్మీయ దైవజనుల గురించి కూడా నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎక్కువగా మాట్లాడకూడదు, వాళ్ళని గాయపరిచినట్టు మాట్లాడకూడదు. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలంటే నీ ఆత్మీయమైన తల్లిదండ్రులు కూడా నీవు గౌరవించాలి. వృద్ధాప్యంలో, ముది వయస్సులో నీ తల్లిదండ్రులను వదిలిపెట్టేసి నీకు ఉద్యోగం ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, నువ్వు సంఘాన్ని విడవకూడదు, ఆత్మీయ దైవజనులను విడవకూడదు, నీ తల్లిని విడవకూడదు. వృద్ధాప్యంలో ఆమె యొక్క ప్రతి అవసరత కూడా కొడుకు తీర్చవలసిన బాధ్యత కొడుకు మీదే ఉంది. చాలా మంది కుమారులు ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినడం లేదు. తల్లిదండ్రులకు వ్యతిరేకమైన జీవితం, తల్లిదండ్రులకు దుఃఖకరమైన జీవితం, తల్లిదండ్రులకు గాయపరిచే జీవితం వారు జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు ఎంతో చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. కానీ పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళు ఒక బాధ్యత లేని వ్యక్తులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కొంతమంది 30 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని పోషిస్తూనే ఉన్నారు. ఒక బాధ్యత అంటూ వారికి ఏమి తల్లిదండ్రుల మీద వాళ్ళకి లేనే లేదు. అందుకనే దేవుడు ఒక మాదిరి మనకు చూపించాడు, ఒక బాధ్యత చూపించాడు. తల్లిని చూడాల్సిన బాధ్యత కుమారుడికి, కుమారుడిని చూడాల్సిన బాధ్యత తల్లి. అంటే ఒక కుటుంబగా, ఒక బాధ్యత, ఒక ప్రేమ అనేది దేవుడు వెళ్తూ ఈ 7 మాటల్లో ఒకటిగా దేవుడు మనకి ఇచ్చిన్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. అమ్మాని తోడాటంచు మరియమ్మతో బలికి క్రమ్మారాని జననీ అంచు గద్దానుడితి ఆత్మ ఆశ్రన్య అవిమోచక. ఈ మాట కొరకు సహోదరు యేసుని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. కళ్ళు మూసుకొని తరలో వద్దాం.
హల్లెలూయా. స్తోత్రం. ఎస్ ఎస్ ఆమేన్. చక్కటి మనం అందించిన అమ్మగారిని బట్టి ప్రత్యేకంగా దేవునికి మరి అమ్మగారికి కొందరు తెలియజేస్తున్నాను. చాలా సమయం పట్టుకున్నాం. ఒక్కసారి లేచబడదాం. ఓకే, కాళ్ళు సాగుతాయి కొంచెం కదా, కొంచెం ఒక్కసారి నిలబడదాం. ఉద్యమం తెచ్చుకుందాం ఒకసారి ఒక పాట ద్వారా. మధురి మహర్షి ఒక పాట పాడించమని కొడతాం. పల్లవి చరణం, ఒక పల్లవి చరణం ఉందమ్మా. మధురి ఉందా? త్వరగా త్వరగా అందరు చుట్టగొట్టాలా, అందరు కూడా స్వరం ఎత్తి పాడాలి. ఇక్కడ మంచి నీళ్ళు కదా చేయొద్దండి, మీకు మంచి చల్లటి నీళ్ళు వస్తాయి మీ దగ్గరికి. రైట్, మంచిగా కావాల్సి చేయొద్దండి. మీకు ఎప్పుడు కూర్చోవాలనుకుంటే అప్పుడు కూర్చోవచ్చు, తప్పేండి. హల్లెలూయా. ఒక్కసారి ఇట్లా ఊగుదాం పడేటప్పుడు. ఇట్లా ఊగితే ఏమైతే చక్కగా మనకి శక్తి బలం వస్తుంది. పడం. హల్లెలూయా. చూడ చక్కని రూపమే ఘోరమాయెను, చూడలేక సూర్యుడే నికటాయెను. చూడ చక్కని రూపమే ఘోరమాయెను, చూడలేక సూర్యుడే నికటాయెను. చక్కని రూపమే ఘోరమాయెను, సూర్యుడు చక్కటి పాట పాడించిన మధురమైన వందనాలు. సమయంలో యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఈ మాటను మన మధ్యలో ఉన్న దీపుగా చదివినిపించవలసింది కోరుతున్నాను. ఆ తదుపరి సోదరి సులోచన నాగర్ గారు వెంటనే ప్రార్థన చేయవలసిందిగా మరి చేస్తున్నా. తీసుకెళ్ళి
మోతీన యేసు ప్రభువారు పలికిన 4వ మాట, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశంతో చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబ్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడితివి అని అర్థము. ప్రార్థన. దీవించబడిన మాట దైవజనులు మాట్లాడుచుండగా బ్రహ్మ దైవజనులు నీ ఆత్మతో నింపండి తండ్రి. నీ వందనాలు. మీ హృదయాలకు అర్థమయ్యే రీతిలో నీ సహాయం మా అందరికీ దయచేయమని ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి దైవజనులు మరి జోసఫ్ గారు టీవీ ఛానల్ అంటే మామూలు యూట్యూబ్ ఛానల్ ఉంది వారికి. చక్కటి సందేశాలు, రెండవ రాకకు వచ్చిన సందేశాలు కూడా వారు అందిస్తూ ఉన్నారు. మరి ఎంతో ఆత్మీయులు మన మధ్య రావడం చాలా సంతోషం. చక్కటి వర్తమానాలు వారు అందిస్తూ ఉన్నారు. 2 మాటలు కూడా తెలుగులో పలికిన 2 మాటలు కూడా చక్కగా వివరించారు. వారిని దేవునికి వందనాలు. ఈ సమయంలో 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిన మాటకు వారు వివరిస్తారు. వారి నామముతో ఆహ్వానిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఆయన వేలాడుతూ భూమి మీద శిల మీద ఈ 4వ మాట మాట్లాడే సమయానికి దగ్గర సమయం 3 గంటలు అవుతుంది. ఈ 3 గంటల సమయంలో ఆయన పలికిన వేదనకరమైన మాట, ఆవేదకరమైన మాట, నా దేవా నా దేవా నన్ను ఎలా విడిచితివి. ఒక రకముగా దీన్ని ధ్యానిస్తే యేసుక్రీస్తు వారు కూడా ఆలోచించి ఉండరు దేవుడు తన చెయ్యి విడిచిపెడతాడని. ఆయన కూడా అనుకోని ఉండడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనములో తండ్రితో తనకున్న బంధాన్ని, తండ్రి మీద తనకున్న విశ్వాసాన్ని ప్రభు ప్రకటిస్తున్న మాట 16:32. ఇదిగో మీలో ప్రతివాడును